స్టేట్స్ అందరూ లీడర్స్ అసోసియేట్స్ కి స్పెషల్ ప్రోగ్రామ్ లో నేను వెల్కమ్ చేస్తున్నాను. అందరూ బాగున్నారా అని కోరుకుంటున్నాను. అందరూ సేఫ్ గా ఉన్నారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఒక చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన, ఒక చాలా రిక్వైర్డ్ ప్రొడక్ట్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. అండ్ దాదాపుగా ఒక 98-100 మెంబర్స్ దాకా ఉన్నారు. జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 2 minutes సో దట్ పీపుల్, జనాలు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సాయంత్రం మొత్తం డాటా అయిపోయి ఉంటుంది. ఫుల్ డే మొత్తం వాడి మంచిగా సాంగ్లు యూట్యూబ్లు విని డాటా అయిపోయి ఉంటుంది. మళ్ళీ రీఛార్జ్ అన్ని చేస్తారనమాట. రైట్. సో అగైన్ అందరూ కొత్త వాళ్ళు, మన అసోసియేట్స్, లీడర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. I can see a lot of chairman faces. ఇక్కడ మహాభాష గారు కనపడుతున్నారు. గుడ్ ఐఎంసి మహాభాష సార్. గణేష్ గారు గుడ్ ఐఎంసి. I can see chairmans లో అనిత గారు గుడ్ ఐఎంసి. శ్రీనివాస్ గారు గుడ్ ఐఎంసి. చందు గారు గుడ్ ఐఎంసి. సుబ్బారావు గారు గుడ్ ఐఎంసి. రైట్. సో ఇవాళ సెషన్ మనం తొందరగానే ఫినిష్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. సో ప్లీజ్ మీరు అందరూ, ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ కాబట్టి మీరు అందరూ మీ నోట్ ప్యాడ్స్, పెన్, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, దాని గురించి మీరు అది రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. సో మెయిన్ అజెండా ఏంటంటే ఇవాళ మనము మన కొత్త ప్రొడక్ట్ ఐఎంసి హనీవెల్ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి మనం ఇవాళ మొత్తం ఇన్ఫర్మేషన్ లెర్న్ చేద్దాం. దాంతోపాటు ఈ ప్రొడక్ట్ కి ఎలా మనము మార్కెట్లో తీసుకెళ్ళొచ్చు, అండ్ ఈ ప్రొడక్ట్ మనం బంపర్ ఆఫర్ కంపెనీ ఏదో ఇచ్చింది, ఆ బంపర్ ఆఫర్ ద్వారా మనం ఎట్లా ఈ ప్రొడక్ట్ కి పొందొచ్చు, దాని గురించి మనము ఇవాళ డిస్కస్ చేద్దాం. రైట్. సో స్ట్రేట్ అవే we will dive into the topic, but before that ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది నాకు. ఇది ఒక కింగ్ ఉన్నాడు, ఒక రాజు, పేరు శిబి రాజా. ఇది మహాభారత్ లో ఉంది ఈ కథ. సో ఆ శిబి రాజా ఏంటంటే ఆయన ట్రూత్ఫుల్నెస్, ఆయన యధర్మం అండ్ ఆయన కమిట్మెంట్ గురించి చాలా ప్రచలితున్నాడు. మొత్తము అందరికీ తెలుసు. ఆయన బాగా ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడి ఉంటాడు ఎప్పుడైనా. అండ్ హి వాజ్ వెరీ ఆనెస్ట్, చాలా ఆనెస్ట్, ట్రూత్ఫుల్ గా ఉన్నారు. సో ఆయన ఖచ్చితంగా ఆ క్వాలిటీస్ ఆయనకి వాస్తవంలో ఉన్నాయా లేదా అనేసి ఒక రోజు ఇంద్రుడు అండ్ అగ్ని గాడ్, చలో మనం ఈ శిబి ఏదో రాజా ఉన్నాడు కదా, ఆయన టెస్ట్ చేద్దాం, ఆయన వాస్తవంలో అట్లా ఉన్నాడా లేదా ఒకసారి తెలుసుకుందాం. సో వాళ్ళు ఒక టెస్ట్ ఏం చేస్తారంటే, ఈ ఇంద్రుడు అండ్ అగ్ని దేవత ఇద్దరు ఒక్కొక్క ఫామ్ లో వచ్చేస్తారు. ఒక పిజన్ అండ్ ఒక ఈగల్. ఈగల్ అంటే దేగా అంటారు కదా తెలుగులో, దేగా. అండ్ పావురం, పిజన్, పావురం. సో ఇద్దరు అట్లా ఆ రూపంలో వచ్చేసి ఆ రాజా మహల్లో, ఆ గార్డెన్ లో వచ్చేస్తారు. అండ్ ఆ ఈగల్, దీగా, ఆ పావురంకి తినడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పావురము ఈ శిబి రాజా దగ్గర వచ్చేసి, రాజా నాకు కాపాడుకో, నా లైఫ్ కాపాడుకో,
నాకు ఈ దీగ ఏదో ఉంది కదా, అది చంపడానికి తినడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు నువ్వు కాపాడుకో. రాజా రాజా ఆయన అవస్థ చూసి, ఓకే, ఏం భయపడొద్దు, నేను నీకు కాపాడతా, డోంట్ వరీ. సో అదే లోప దీగ వస్తుంది, ఈగలు వస్తుంది, చెప్తుంది, రాజా నువ్వు ఇది చేసేది న్యాయం కాదు, నువ్వు నా భోజనం, నా అన్నం ఏదో ఉంది, నా భోజనం నువ్వు, నా లంచ్ కి నువ్వు కాపాడుతున్నావు, దానివల్ల నువ్వు నాతో అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఆయన ప్రాణం కాపాడుతున్నావు, కానీ నువ్వు నా ప్రాణాలకి నువ్వు ఒక ప్రాబ్లంలో పెట్టేశావు. నేను తినకపోతే నేను వీక్ గా ఉండిపోతా, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చనిపోతారు, సో అది కరెక్ట్ కాదు. సో శిబి రాజా ఏం చేస్తారంటే, ఏం ప్రాబ్లం లేదు, నేను ఈ పావురంది కూడా కాపాడతాను లైఫ్, నీ లైఫ్ కూడా కాపాడతాను, నీకు కావాల్సిన అంత భోజనం ఏదో ఉంది కదా, అది నేను నా బాడీ నుంచి మొత్తం మాంసం తీసేసి నీకు పెడతాను అనేసి శిబి రాజా చెప్తారు. ఓకే, మొత్తం ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు, చిన్న ఒక వేయింగ్ మెషిన్ తీసుకొని వస్తారు. సో ఆ రాజులు ఆ మాంసం అంటే ఈగ మన దీగ ఏదో తినేది పావురంకి ఏదో మాంసం ఉంది కదా, అంతా కట్ చేయడానికి ఇది చేస్తే ఆ వెయిట్ ఎక్కువ అవుతూనే ఉంది, అంటే ఆ పావురం ఉంది కదా, అది పెద్ద 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 అవుతుంది. సో ఫైనల్ గా ఏం చేస్తారంటే, రాజా ఆ తరాజుకి అంటే మనం వెయింగ్ మెషిన్ ఏదో ఉంది కదా, అక్కడ ఆయన వెళ్ళి కూర్చుంటాడు, మొత్తం నా బాడీ నేను ఇచ్చేస్తాను, నువ్వు ఈ పావురంకి వదిలేసాయి అంటే. ఆ చూసి ఆ పావురం అండ్ ఆ దీగ, బేసికలీ వాళ్ళు ఇద్దరు ఏంటి, దేవుడు, అగ్ని దేవత, ఇంద్రు దేవత, వాళ్ళు ఇద్దరు బాగా ఆ మొత్తం సందర్భం చూసి వాళ్ళు బాగా హ్యాపీ అవుతారు. వాళ్ళ ఒరిజినల్ రూపంలో వచ్చేసి ఆ రాజులకి వాళ్ళు వరం ఇస్తారు. అండ్ మొత్తం పైన స్వర్గం నుంచి అందరూ గాడ్స్ ఆ రాజా మీద పూలు షవరింగ్ అంటే ఫ్లవర్ షవరింగ్ ఇవన్నీ చేస్తారు. మనం ఈ స్టోరీతో ఏం నేర్చుకోవచ్చు? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈ స్టోరీ మనం స్కూల్లో వినే ఉంటాము, మనము చాలాసార్లు మన పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు. ఈ స్టోరీ ఎందుకు అంటే, ఈ స్టోరీతో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మనము లైఫ్లో ఈ బిజినెస్లో ఎప్పుడైనా నీతి నిజాయితీగా ఉండాలి, ఆనెస్టీ ఉండాలి. ఆనెస్టీ ఎట్లా తెలుస్తుంది? మీరు ఇచ్చేది కమిట్మెంట్ ఏదైనా ఉంటే ఎవరికైనా, ఈ బిజినెస్ లో మీరు ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారంటే, మీ ప్రాణం పోయినా కూడా ఆ కమిట్మెంట్ మీరు ఇవ్వాల్సిందే, చేయాల్సిందే మీరు ఆ పని. అది మీ కమిట్మెంట్ మీ టీంలో, మీ టీం మెంబర్స్, మీ లైఫ్ లైన్ ఆర్ డౌన్ లైన్ తో ఉండొచ్చు. మీరు చేసేది కమిట్మెంట్ ఏదో టీడీ ఆర్ అవుట్లెట్ తో ఉండొచ్చు. మీరు చేసేది కమిట్మెంట్ మీ అప్లైన్ తో ఉండొచ్చు, ఏదైనా టార్గెట్ మీరు అచీవ్ చేయాలని ఉంది. మీరు ఈ కమిట్మెంట్ మీ ఫ్యామిలీలో మీ పిల్లలకి ఉండొచ్చు, మీ వైఫ్ కి ఉండొచ్చు, మీ పెద్దవాళ్ళకి ఉండొచ్చు, ఏదైనా సరే కమిట్మెంట్ ఇచ్చారంటే అది మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సిందే. అంటే ఈ కమిట్మెంట్ మన లైఫ్ లో ఎందుకు వస్తుందంటే, అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే, గాడ్ మనకి టెస్ట్ చేస్తున్నారు, మనలో ధైర్యం ఉందా లేదా, మనలో బలం ఉందా లేదా. ఆ ధైర్యము టెస్ట్ చేయడానికి ఇలాంటివి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అండ్ అప్పుడు ఆ కార్య పూర్తి చేయడానికి మన లైఫ్ లో చాలా ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఆ రాజా ఉన్నారు కదా, శిబి రాజా, ఆయనకి కూడా ఏమైందంటే ఆ పావురం ఉంది కదా, అది పెద్ద 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 అవుతూనే ఉంది. సో ఫస్ట్ చిన్న ముక్కలు తీయాలంటే వాడు మళ్ళీ పెద్ద అయింది కాబట్టి ఇంకా పెద్ద ముక్క తీయాల, మళ్ళీ ఇంకా అంటే దాంట్లో ఆ శిబి రాజాకి నొప్పి కూడా ఉండే, ఆయనకి ప్రాణాలకి కూడా హాని వచ్చేటట్టుగా ఉండే. కానీ ఆయన ఒక్కసారి కమిట్మెంట్, ఆనెస్టీతో కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన హీ పాస్డ్ ఇన్ ద టెస్ట్. సో అదే విధంగా మనము ఇవాళ చైర్మన్ అయిపోయాము, మనం ఒక లెవెల్ కి వచ్చేసాము, మనం రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చి
మనం వేరే టీమ్స్ లాగడం, వేరే వాళ్ళకి రాంగ్ మెసేజ్ చెప్పడం, వాళ్ళకి నెగెటివ్ చేయడం ఇవన్నీ చేయకూడదు. మన బిజినెస్‌లో ఆనెస్టీ ఏంటంటే, మనం ఏదో వర్క్ చేస్తున్నాము. మనకి ఎవరైనా మార్కెట్‌లో తగిలారనుకో వేరే టీమ్‌లో, వాళ్ళకి నెగెటివ్ చేయకుండా, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, "భయ్యా మీరు ఎక్కడున్నారు? అక్కడ చేయండి. ఆ టీమ్ చాలా బాగుంది. అక్కడ లీడర్ చాలా బాగున్నారు. ఆ లీడర్ కూడా చాలా వండర్‌ఫుల్ లీడర్‌షిప్." అది చేస్తూ, అది చెప్తూ మీరు చేస్తే దట్ మీన్స్ యూ ఆర్ ఎ హానెస్ట్ లీడర్. యూ ఆర్ ఎ కమిటెడ్ లీడర్. రైట్? సో ప్లీజ్ టేక్ కేర్. యూ ఆర్ ఇన్ ఎ వెరీ, వెరీ ఎథికల్ బిజినెస్. అనెథికల్ ప్రాక్టీసెస్ చేయొద్దు. డోంట్ గివ్ రాంగ్ కమిట్మెంట్స్. డబ్బుల విషయంలో లేకపోతే వేరే ఏదైనా రాంగ్ కమిట్మెంట్స్ ప్లీజ్ దయచేసి చేయొద్దు. రైట్? ఐ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు యూ విత్ మై వాట్ ఎవర్ తెలుగు నాకు ఏదో వస్తుంది. దాంతో నేను మీకు ఆ మెసేజ్ ఇచ్చాను. రైట్. సో స్ట్రెయిట్ అవే మనము టాపిక్‌లో దిగుదాం. హ్మ్. ఐ హోప్ నా సౌండ్ అండ్ నా వీడియో క్లియర్‌గా ఉన్నాయి. వినపడుతుందా అందరికి? యెస్. థాంక్ యూ. అండ్ మీ స్క్రీన్ మీద ఈ పీపీటీ కనపడుతున్నాయి మీ అందరికి? రైట్. ఓకే. ఫైన్. సో వెల్కమ్ టు ఆల్ ఎనర్జెటిక్ అండ్ పాజిటివ్ గెస్ట్స్, అసోసియేట్స్, లీడర్స్ అండ్ ఫ్యూచర్ క్రౌన్ ప్రెసిడెంట్స్. ఫ్రెండ్స్, మనకి లైఫ్‌లో సర్వైవ్ అవ్వాలంటే హ్యూమన్ బీయింగ్స్‌కి లైఫ్‌లో సర్వైవ్ అవ్వాలంటే 3 ముఖ్యమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. 3 రిక్వైర్మెంట్స్ ఏంటి? మనము సర్వైవ్ అవ్వాలంటే బేసిక్ 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి భోజనం. ఓకే. భోజనం ఏమిస్తది? మన బాడీకి పౌష్టిక ఆహారాలు ఇస్తది. దానివల్ల మనకి ఎనర్జీ వస్తది. ఎనర్జీ వస్తే మనం పని చేయగలుగుతాము. మనము ఏదైనా సిట్యుయేషన్‌లో వర్క్ చేయగలుగుతాము. సో, భోజనం ఈస్ ద బేసిక్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. మనం అందరూ మన జీవితం ఉండాలంటే భోజనం అవసరం. కానీ ఈ భోజనం లేదంటే గూడా స్టడీస్ అండ్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక మనిషి 40 డేస్ వరకి వితౌట్ భోజనము ఆయన లైఫ్‌లో బతకొచ్చు. 40 డేస్ వితౌట్ ఎనీ ఫుడ్. ఫాస్టింగ్ చేస్తే 40 డేస్. నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గురించి చెప్తున్నాను. నేను ఈ సాధులు, ఈ యోగి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీలాగా, నాలాగా ఒక సాధారణమైన మనిషి వితౌట్ ఫుడ్, వితౌట్ ఎనీ పౌష్టికాహారాలు 40 డేస్ మనం బతకగలుగుతాం. రైట్? తర్వాత మనము స్టార్వేషన్‌తో మనం చనిపోతాము. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి నీళ్ళు. మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళు మనకి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 70% మన బాడీ ఈజ్ వాటర్. సో మంచినీళ్ళు మన బాడీకి ఖచ్చితంగా కావాలి. తప్పనిసరి కావాలి. సో వాటర్ లేదంటే, మనం వాటర్ తాగడం లేదంటే, మనం వాటర్ దొరకలేదనుకోండి, మంచినీళ్ళు దొరకలేదనుకోండి తాగడానికి, స్టడీస్ అండ్ రిసర్చ్ షో దట్ మనము మోర్ దాన్ 5 డేస్ కైనా ఎక్కువ బతకలేము. 5 డేస్ మీరు వితౌట్ వాటర్ ఉండగలుగుతారు. ఇక్కడ కూడా మీ ఏజ్, మీ మీకు ఉన్న డిసీజెస్, ఏదైనా రోగాలు ఉంటే 5 డేస్ కూడా మీరు ఉండలేరు. కానీ మీరు హెల్తీగా ఉన్నారు. కానీ మీకు 5 డేస్ వరకి మీరు వాటర్ తాగలేదనుకో అండ్ మీరు యంగ్ ఉన్నారంటే మీరు 5 డేస్ వరకి మీరు బతకొచ్చు. రైట్? 5 డేస్ కైనా ఎక్కువ మీరు బతకలేరు. దిస్ ఈస్ ద సెకండ్ రిక్వైర్మెంట్. ఇది సెకండ్ రిక్వైర్మెంట్. బేసిక్ రిక్వైర్మెంట్ మనకు కావాల్సినవి. మన సర్వైవ్ అవ్వాలంటే. థర్డ్ వచ్చేసి ఎయిర్ అండ్ ఆక్సిజన్.
ఈ ఎయిర్ అండ్ ఆక్సిజన్ లేదనుకో, రీసెర్చెస్ హ్యావ్ షోన్ దాట్ మనం మాక్సిమమ్ 3 మినిట్సే మన లైఫ్ ఉంటుంది. 3 మినిట్స్ తర్వాత మనం చనిపోతాం. అంటే మనకి గాలి రాలేదో, మనము ఆక్సిజన్ మనము తీసుకోకపోతే మాక్సిమం 3 మినిట్స్ మనము కైనా ఎక్కువ బతకలేము. సో ఈ మూడిట్లో మనం చూస్తే భోజనం అంటే 40 డేస్, భోజనం లేదంటే 40 డేస్ ఉండగలుగుతాము. మంచి నీళ్ళు లేదంటే 5 డేస్ మనం ఉండగలుగుతాము. కానీ ఫ్రెష్ ఎయిర్, మంచి ఎయిర్ లేదు, ఆక్సిజన్ ఉన్న ప్లేస్ లేదంటే మనము 3 మినిట్స్ కైనా ఎక్కువ బతకలేము. సో లైఫ్‌లో మనం సర్వైవ్ చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ గుడ్ క్వాలిటీ ఎయిర్. గుడ్ క్వాలిటీ ఎయిర్. కానీ ఫ్రెండ్స్, క్లీన్ పొల్యూషన్ ఫ్రెష్ ఎయిర్ మనకి ఒక మంచి హెల్తీ అండ్ లాంగ్ లైఫ్ కోసం చాలా చాలా అవసరం. అంటే మనం ఒక హెల్తీ అండ్ లాంగ్ లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా క్లీన్ పొల్యూషన్ ఫ్రీ ఫ్రెష్ ఎయిర్ మనకి చాలా అవసరం. దానికి ఎగ్జాంపుల్ మీరు చూస్తే హిల్ స్టేషన్స్ లో ఉన్న వాళ్ళు, జంగల్స్ లో ఉన్న వాళ్ళు, ఎక్కువ ట్రీస్ ఉన్న ప్లేస్ లో మీరు చూస్తే ఆ మనుషులు అందరూ చాలా చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళకి ఇలాంటివి పెద్ద రోగాలు ఉండవు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటది. వాళ్ళ లైఫ్ స్పాన్ మనకైనా ఎక్కువ ఉంటది. సో ఫ్రెష్ ఎయిర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే 2020లో ఇంత హెవీ పొల్యూషన్ వల్ల, ఇంత హెవీ ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఇంత హెవీ వెహికల్స్ వల్ల మొత్తం ఎయిర్ బాగా హెవీగా పొల్యూట్ అయిపోయింది. చాలా భయంకరమైన వాతావరణం ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ నడుస్తుంది. పెద్ద పెద్ద గ్లేషియర్స్, పెద్ద పెద్ద ఐస్, పెద్ద పెద్ద మౌంటైన్స్ ఏదో ఉన్నాయి, అది మొత్తము మెల్ట్ అవుతున్నాయి. సీ లెవెల్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. దానివల్ల సీ లైఫ్ ప్రభావం అవుతుంది. దానివల్ల టెంపరేచర్ చేంజెస్ బాగా ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల డే టు డే మన టెంపరేచర్, బేసల్ టెంపరేచర్ ఏదో ఉంది అది ఎక్కువ అవుతున్నాయి. ఓజోన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో ఈ అన్ని ఏమవుతున్నాయంటే మనము ఉండేది ఒక చాలా చాలా ఘోరమైన ఒక అట్మాస్ఫియర్ లో ఉన్నాము, ఎయిర్ పొల్యూషన్. సో ఈ ఎయిర్ పొల్యూషన్ కి మెయిన్ రీజన్స్ మన అందరికీ తెలుసు. ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ లో నుండి బయట ఏదో పొగ వస్తుంది. ఆ పొగలో చాలా భయంకరమైన గ్యాస్ ఉంటాయి. మొన్న ఒక చాలా ప్రమాదకరమైన ఒక సంఘటన జరిగింది వైజాగ్ లో. ఎల్జీ పాలిమర్స్ లో ఒక గ్యాస్ లీకేజ్ అవడం వల్ల చాలా మంది చనిపోయారు. అక్కడ 12 to 15 మెంబర్స్ చనిపోయారు. దాదాపుగా 500 మెంబర్స్ కైనా ఎక్కువ వాళ్ళకి బాగా హాస్పిటలైజేషన్ ఇలాంటివి జరిగింది. కొన్ని కావులు ఇలాంటివి అది కూడా చనిపోయాయి. సో మీరు చూస్తే ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఫ్యాక్టరీస్ వల్ల, ఈ పొగ వల్ల బాగా ఎయిర్ పొల్యూషన్ ఉన్నాయి. అదే విధంగా బస్లు, ట్రక్స్లు, ఈ వెహికల్స్ వల్ల, డీజిల్ వెహికల్స్ వల్ల బాగా ఎక్కువ ఎయిర్ పొల్యూషన్. అంటే ఈ అన్ని మొత్తం జరుగుతుంది ఇక్కడ మన ఇంటి నుంచి బయట, అవుట్డోర్ పొల్యూషన్. సో అందరికీ ఒక రాంగ్ నోషన్ ఏంటంటే, పొల్యూషన్ బయటనే ఉంది కదా, మనం ఇంట్లో ఉన్నాము, సేఫ్ గా ఉన్నాము, ఏమీ జరగదు మనకి. పొల్యూషన్ ఎక్కువ బయట ఉంది. కానీ ఇవాళ మీకు ఒక చాలా చాలా షాకింగ్, మీకు ఒక రియాలిటీ చూపిస్తున్నాను. సో ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది? ఈ పొల్యూషన్ వల్ల మీరు చూస్తే చాలా చాలా ప్రమాదకమైన మనకి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఒక చాలా ముఖ్యమైన కారణం. హార్ట్ డిసీజెస్ రావడానికి ఒక చాలా ఇంపార్టెంట్ కారణం ఈ ఎయిర్ పొల్యూషన్. అదే విధంగా మనకి రెస్పిరేటరీ, లంగ్స్ లో లంగ్ క్యాన్సర్, సిఓపిడి, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్, అస్థమా, బ్రాంకైటిస్ ఇలాంటివి రోగాలు రావడానికి కారణం ఇవాళ ఎయిర్ పొల్యూషన్.
అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎయిర్ పొల్యూషన్ ఇది ఒక సైలెంట్ కిల్లర్ కూడా ఉన్నాయి. సైలెంట్ కిల్లర్. సైలెంట్ గా మనకి రోజుకి చంపేస్తుంది. మనకి తెలియట్లా. మనకేంటంటే మనం మంచిగానే ఉన్నాం కదా, ఏం కావట్లేదు కదా, కానీ ఈ పొల్యూషన్ మనకి సైలెంట్ గా కిల్ చేస్తుంది. అండ్ మొత్తం ప్రపంచంలో ఇండియాలో హైయెస్ట్ పొల్యూషన్ ఉన్నాయి. అంటే జనరల్ గా 7 మిలియన్, దాదాపుగా ఇయర్లీ డెత్స్ 7 మిలియన్ పీపుల్ ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల. దాంట్లో ఓవర్ 2 మిలియన్ పీపుల్, మీన్స్ ఓవర్ 2 crore పీపుల్ ఇండియా అండ్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో జనాలు చనిపోతున్నారు. దాంట్లో కూడా ముఖ్యమైన ఇండియాలో చాలా మంది ఎక్కువ చనిపోతున్నారు. సో ఎయిర్ లో రకరకాలుగా పొల్యూటెంట్స్ ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి, పొగలో చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ ఉంటాయి, దాంట్లో ఎస్బెస్టాస్ ఉంటాయి, దాంట్లో చిన్న చిన్న ఆర్సెనిక్ పార్టికల్స్ ఉంటాయి, దాంట్లో ఫార్మాల్డిహైడ్ ఉంటాయి. ఇలాంటివి చాలా భయంకరమైన, మనకి కనపడలేవి ఆ పొగలో, ఆ ఎయిర్ లో. ఇలాంటివి మన లైఫ్ కి టోటల్ నాశనం చేయడానికి ఇలాంటివి చిన్న దాంట్లో పార్టికల్స్ అండ్ కారణాలు ఉంటాయి. సో ఇండియా ఇవాళ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. మనం అందరూ న్యూస్ లో కూడా చూస్తున్నాము. మనము మొత్తం సోషల్ మీడియాలో ఇదే న్యూస్ నడుస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వెరీ హై ఇన్ ఇండియా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్. అంటే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ ఇంత హై అయిపోయింది. మీరు ఒక్కొక్క సిటీ చూస్తే, ఢిల్లీలో వరల్డ్ లో నంబర్ 1 ఎయిర్ పొల్యూటెడ్ సిటీ ఈజ్ రైట్ నౌ ఢిల్లీ. తర్వాత వచ్చేసి బెంగళూరు, తర్వాత వచ్చేసి ముంబై, తర్వాత వచ్చేసి కోల్కతా, తర్వాత వచ్చేసి హైదరాబాద్, చెన్నై. ఈ అన్ని మెట్రో సిటీస్ బాగా ఎయిర్ పొల్యూటెడ్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? మనము ఏదో ఒక కాంక్రీట్ జంగల్లో ఉన్నాము. రోజుకి ఈ మనం ఉన్న ప్లేస్ లో డెవలప్మెంట్స్ అవుతున్నాయి, న్యూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సిటీ అవుట్స్కర్ట్స్ లో పెద్ద ఫ్యాక్టరీస్ కట్టడం జరుగుతుంది, పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్ పోగా ఎయిర్ లో వదిలేస్తున్నారు. బ్యాడ్ వాటర్ ఏదో ఉన్నాయి, అది మొత్తము రివర్స్ లో వెళ్ళిపోతున్నాయి. సో ఏమవుతుందంటే, మనం ఉన్న ప్లేస్, మీరు ఏదైనా సిటీలో ఉంటున్నారు, ఆ సిటీలో ఆ ఎయిర్ క్వాలిటీ రోజుకి డిగ్రేడ్ అవుతున్నాయి. అది మనకి కనపడట్లా, మనకి అనిపించట్లా. కానీ స్లోగా మీరు చూస్తే ఈ మళ్ళీ దగ్గు రావడం, మళ్ళీ సైనస్ ప్రాబ్లం రావడం, మళ్ళీ ఈ చాలా మందికి కఫ్ చేస్తే కఫంలో ఆ కల్లి ఏదో వస్తుంది, దాంట్లో బ్లాక్ చిన్న స్పాట్స్ రావడం, చాలా మందికి దగ్గుతే వాళ్ళకి బ్లడ్ రావడం. ఇవన్నీ ఈ ఎక్కువ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, అవుట్డోర్ పొల్యూషన్ తో పాటు ఇంకా ఒకటి డెడ్లీ సిచ్యువేషన్ ఉన్నాయి. అది ఇప్పుడు వరకు మనం గమనించలేదు, మనం దాని గురించి ఆలోచన చేయలేదు, మనం దాని గురించి అసలు పట్టించుకోలేదు ఇప్పుడు వరకు. ఏంటంటే మనం ఏం ఆలోచిస్తున్నామంటే, ఏదో పొల్యూషన్ ఉంది, అది నేను ఇంటి నుంచి బయట వెళ్తేనే ఉంటది, బయట వెళ్తేనే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉంది. కానీ మనం ఇంట్లో ఉన్న గాలి కాదా? మన ఇంకా ఒక ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నాం, దట్ ఈస్ ద ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. మన ఇంట్లో ఉన్న, మన ఆఫీస్లో ఉన్న గాలి ఇంకా వర్స్ట్ ఉన్నాయి. అది నేను మీకు చూపిస్తున్నాను. సో అవుట్డోర్ పొల్యూషన్ కైనా ఇండోర్ పొల్యూషన్ ఇంకా ప్రమాదకరమైన ఉంది. అది నేను మీకు చెప్తున్నాను. ఎందుకు? 90% మన లైఫ్ ఏదో ఉంది, మనము ఇంట్లోనే మనం అది ఉండి మనం లైఫ్ స్పాన్ ఉంటది. మార్నింగ్ 9 to 5 or 6 మనం ఆఫీస్లో ఉంటాము. ఒక 6 to 7 hours మనం ఆఫీస్లో ఉంటాము. 1 or 2 hours మనం ట్రావెలింగ్ లో ఉంటాము.
మిగతా అంతా మనము స్పెండ్ చేస్తాం ఎక్కడ? ఇంట్లోనే. నైట్ పడుకునేది ఎక్కడ? ఇంట్లోనే. మనము బ్రేక్ఫాస్ట్ చేసేది ఎక్కడ? ఇంట్లోనే. మనము స్నానం చేసేది ఎక్కడ? ఇంట్లోనే. మనము నైట్ భోజనం చేసేది ఎక్కడ? ఇంట్లోనే. సో ఏమవుతుందంటే మనం 90% మన లైఫ్ స్పాన్ ఉంది. అది మనము ఒక రకంగా ఇండోర్స్ మనం స్పెండ్ చేస్తున్నాం. ఇండోర్ అంటే అది ఆఫీస్ ఉండొచ్చు, మీ బిజినెస్ ప్లేస్ ఉండొచ్చు, లేకపోతే మీ ఇల్లు ఉండొచ్చు. సో 90% ఈజ్ ఇన్ ద కాంక్రీట్ జంగల్. అండ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ 2 to 5 times అవుట్డోర్ ఎయిర్ క్వాలిటీ కైనా ఇంకా ఘోరం ఉంటది, ఇంకా మోర్ పొల్యూటెడ్ ఉంటది. అది దానికి కారణాలు నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. సో కామన్ ఇండోర్ పొల్యూటెంట్స్ ఏముంటాయి? కామన్ ఇండోర్ పొల్యూటెంట్స్ లో ఎయిర్ బార్న్ పొల్యూటెంట్స్ లో మాక్సిమం ఉంటది డీజిల్ పొగ ఏదో వస్తుంది కదా, దాంట్లో చిన్న మనం కళ్ళతో చూడలేము, ఇలాంటివి పార్టికల్స్ ఉంటాయి. సో ఆ డీజిల్ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? వెహికల్స్, బస్సెస్, కార్స్, ఆటోస్ ఈ అన్నిట్లో ఉంటాయి. జనరేటర్స్ ఉంటాయి, దాంట్లో ఉంటది. అన్ని బిల్డింగ్ మీరు ఇవాళ చూడండి, ఏదేదో పెద్ద మాల్స్, పెద్ద బిల్డింగ్స్ అన్నిట్లో డీజిల్ జనరేటర్స్ ఉంటాయి. సో ఆ డీజిల్ జనరేటర్ ఆన్ చేయగానే ఏమవుతుంది? మొత్తం ఆ పొగ స్ప్రెడ్ అవుతుంది, మొత్తం ఎయిర్ లో కలుపుతుంది. సో డీజిల్ పార్టికల్స్ ఉంటాయి, తర్వాత డస్ట్ ఉంటది, తర్వాత స్మోక్ లో చాలా ఇంకా చిన్న పార్టికల్స్ ఉంటాయి, అది మనము ఇన్హేల్ చేస్తాము. అదే విధంగా మన ఇంట్లో ఏదో ఫర్నిచర్ ఉన్నాయి, ఆఫీస్ లో ఏదో ఫర్నిచర్ ఉన్నాయి, అది మనం దేంతో తయారు చేస్తాము? ప్లైవుడ్ తో. సో ఆ ప్లైవుడ్ ఈజ్ నథింగ్ బట్ అది ప్రెస్డ్ వుడ్ ఉంది. ప్లైవుడ్ కి పెద్ద ట్రీస్ కట్ చేసేసి దాంట్లో రకరకాలుగా అడిటివ్స్ మిక్స్ చేసేసి దాంట్లో రకరకాలుగా మన అడ్హెసివ్ మిక్స్ చేసేసి అది రెడీ చేస్తారు. డెకోలమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే అది మనకి అనిపిస్తుంది. మీరు చూడండి, గమనించండి, మీరు ఎప్పుడైనా కొత్త ఫర్నిచర్ మీరు రెడీ చేస్తే స్టార్టింగ్ లో చాలా దాంట్లో ఒక రకంగా స్మెల్ ఉంటుంది, ఫ్రెష్ స్మెల్ వస్తుంది, ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అది ఏంటంటే ఆ ఫర్నిచర్ లో ఆ వుడ్ నుంచి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఫార్మాల్డిహైడ్. ఆ ఫార్మాల్డిహైడ్ మన ఐస్ కోసం, మన స్కిన్ కోసం, మన మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్ కోసం చాలా డేంజరస్. దాంతో స్కిన్ ఎలర్జీస్ రావడం, రెడ్ ఐస్ ఎర్రగా అయిపోవడం, తుమ్ములు రావడం, ఇవన్నీ బాగా ఎక్కువ అవుతాయి. సో మన ఇంట్లో ఉన్న వాట్ ఎవర్ ఏదైనా వుడెన్ ఫర్నిచర్ ఉన్నాయి, అది రెగ్యులర్ గా అక్కడ నుంచి ఫార్మాల్డిహైడ్ అని ఒక గ్యాస్ రిలీజ్ అవుతూనే ఉంటది. అది కొత్త ఉన్నా పాతది ఉన్నా అక్కడ నుంచి వస్తూనే ఉంటది. తర్వాత మనం కుకింగ్ చేస్తే దాంట్లో పొగ ఉంటది. మనము బాత్రూమ్ లో వెళ్తే అక్కడ కూడా మొత్తం గ్యాసెస్ వస్తాయి, కమోడ్ కానీ సింక్ లో కానీ, అది మనకి కనపడదు కానీ అక్కడ నుంచి కూడా గ్యాసెస్, ఎందుకంటే అది డ్రైనేజ్ తో లింక్ ఉంటది కాబట్టి అక్కడ నుంచి కూడా గ్యాసెస్ ఎమిట్ అవుతూనే ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లో పెట్స్ ఉన్నాయి అనుకోండి, కుక్కలు ఉన్నారు, పిల్లి ఉన్నాయి, లేకపోతే బర్డ్స్ పెట్టుకున్నారు, వాళ్ళ హెయిర్స్ కూడా చాలా మనకి ఎయిర్ పొల్యూషన్ లో చాలా ఒక అడిటివ్ గా వర్క్ చేస్తాయి. అదేవిధంగా అక్కడ అవుట్డోర్ లో ఏదో ఓజోన్ ఉంది, అది లోపల వచ్చేసి మొత్తము అది క్లటర్ చేసేస్తుంది. అది కూడా బాగా మనకి హార్మ్ఫుల్ ఉంటది. అంటే గ్రౌండ్ లో, అంటే మన గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఇస్ బ్యాడ్. ఒక ఎర్త్ అరౌండ్ ఒక లేయర్ ఉంటది, అది వేరే విషయం, కానీ ఇన్సైడ్ అంటే గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఇస్ బ్యాడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్, రైట్? సో ఆ ఓజోన్ కూడా మన ఇంట్లో ఉన్న ఎయిర్ తో కలిపి మనకి బాగా ఎయిర్ కి పొల్యూట్ చేస్తుంది అండ్ మన బాడీ కోసం మంచిది కాదు. తర్వాత మనము గాలి పీల్చుకుంటున్నాము, 10 మంది ఉన్నాం అనుకోండి, 6 మంది ఉన్నారనుకోండి ఇంట్లో. సో మనం పీల్చేది గాలిలో ఆక్సిజన్ మన బాడీలో ఉండిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ మనం బయట ఎక్సేల్ చేస్తున్నాము.
సో ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకి అనవసరం. సో ఫ్రెండ్స్, ఈ అన్ని ఏం చేస్తుందంటే మనకి ఇండోర్ పొల్యూషన్ కి ఒక పెద్ద కారణం. తర్వాత రోడెంట్స్ ఉంటాయి, కాక్రోచ్లు ఉంటారు, చిన్న చిన్న బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇవన్నీ ఏదైనా ఈ భూమి మీద ఏదైనా ప్రాణిలో ఏదైనా జంతువులో లైఫ్ ఉన్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా గ్యాస్ ఎమిట్ చేస్తారు. మన బాడీ నుంచి గ్యాస్ వస్తుంది తేపల ఫామ్ లో, లేకపోతే కింద నుంచి గ్యాస్ పాస్ అవుతుంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మొత్తము ఒక రకంగా పొల్యూషన్. సో చిన్న చిన్న రోడెంట్స్ ఉంటాయి, ఈ మౌస్ ఉన్నాయి అనుకోండి, ఈ కాక్రోచెస్ ఉన్నాయి, చాలా చాలా ఈ అన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తుందంటే మన ఇంట్లో ఉన్న వాతావరణానికి పొల్యూట్ చేస్తుంది. నెక్స్ట్, సోర్సెస్ ఏమున్నాయి మన ఇంట్లో ఉన్న పొల్యూషన్ కి కారణాలు? సోర్సెస్ ఏంటి? సో బ్యాక్టీరియాస్ ఉంటాయి, మోల్డ్స్ ఉంటాయి. తర్వాత మన ఫర్నిచర్ లో ఉన్న, నేనైతే ముందు చెప్పాను కదా, అడెసివ్స్ అండ్ కెమికల్స్ వలన దాని నుంచి ఫార్మాల్డిహైడ్ ఒక రకమైన గ్యాస్ వస్తుంది. అదేవిధంగా మనం మన గోడలకి ఏదో పెయింట్ చేస్తాము, దాంట్లో కూడా మొత్తం కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ కూడా మళ్ళీ హీట్ అయిన తర్వాత, ఎండాకాలంలో హీట్ అయిపోతే అక్కడ నుంచి కూడా ఒక రకమైన గ్యాస్ ఫార్మేషన్ అవుతుంది. అండ్ అది మొత్తం మన ఇంట్లో ఉన్న ఎయిర్ లో కలిపి మనం అది పీల్చుకుంటున్నాం. తర్వాత మనం చాలా క్లీనింగ్ కెమికల్స్ వాడతాము. బాత్రూమ్ క్లీన్ చేయడానికి యాసిడ్ వాడతాము. తర్వాత సింక్ క్లీన్ చేయడానికి వాడతాము. ఇంట్లో మనము రకరకాలుగా కెమికల్స్ వాడతాము క్లీన్ చేయడానికి. స్ప్రేలు వాడతాము గ్లాస్ క్లీన్ చేయడానికి. ఈ అన్నిట్లో ఏమవుతుందంటే మనకి కనపడదు, కానీ ఆ చిన్న 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 ఎరోసాల్స్ అంటారు, అది మొత్తం వాతావరణంలో ఉంటాయి, ఉండిపోతాయి. తర్వాత అవుట్డోర్ లో ఏదో పొల్యూషన్ ఉంది, అది మన ఇంట్లో వస్తుంది, ఇంట్లో ఉండిపోతుంది. తర్వాత ఎవరైనా సిగరెట్ స్మోకర్స్ ఉన్నారు, అది ఒక కారణం ఉంది. యానిమల్ హెయిర్, తర్వాత డస్ట్ మైట్స్, చిన్న చిన్న మైట్స్, చిన్న చిన్న జంతువులు ఉంటాయి. తర్వాత మనం వాడేది గ్యాస్, అది కూడా ఒక రకమైన ఎల్పిజి ఏదో గ్యాస్ వాడుతున్నాము, అది కూడా ఒక రకమైన పొల్యూటెంట్ ఉన్నాయి. తర్వాత మనము వంట చేసేటప్పుడు అది పొగ వస్తుంది, అది కూడా ఒక రకమైన ఒక ఎయిర్ పొల్యూటెంట్ ఉన్నాయి. కార్బన్ మోనాక్సైడ్ అండ్ చాలా వేరే ఇంకా రోడెంట్స్ ఏదో ఉన్నాయి, అది అన్ని మన ఇంట్లో ఉన్న ఎయిర్ పొల్యూషన్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కి కారణం. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల సిమ్టమ్స్ ఏమొస్తాయి, దానికి మన బాడీకి ఎలా మన బాడీకి ఎఫెక్ట్ చేస్తాయి అది చూద్దాం. అస్థమా ఉన్న వాళ్ళకి వర్స్ అయిపోతుంది. తర్వాత ఎలర్జీస్ వస్తాయి, తుమ్ములు, దగ్గు, జలుబు, రెస్పిరేటరీ శ్వాస తీసుకోవడానికి ప్రాబ్లం, హెడేక్, నాషియా, వామిటింగ్ అనిపించడం, బాగా ఎక్కువ ఎప్పుడైనా హెడ్ బరువు అనిపించడం. తర్వాత గాలి పీల్చుకుంటే ఒక రకమైన అట్లా డీప్ బ్రీదింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇది చాలా కామన్ ప్రాబ్లం. తర్వాత సైనస్, ఐ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇరిటేషన్స్, మెమరీ లాస్, కళ్ళు తిరగడం, వీక్నెస్, డిప్రెషన్. ఇవన్నీ ఏం జరుగుతుందంటే ఫ్రెష్ ఎయిర్ మన బాడీకి దొరకట్లేదు, మన బాడీలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ కి ఫ్రెష్ బ్లడ్ లో ఐరన్ కానీ అది హిమోగ్లోబిన్ సరిగా ఫామ్ అవ్వట్లేదు, కాబట్టి ఫటీగ్, వీక్నెస్, ఇలాంటివి సిమ్టమ్స్ వస్తున్నాయి. మీరు ఇవాళ ఏదైనా అంటే జనరల్ గా చూస్తే లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉంటారు. ఎప్పుడైనా మీరు చూడండి లేడీస్ ది హిమోగ్లోబిన్ మీరు చెక్ చేస్తే జనరల్ గా వాళ్ళ లెవెల్స్ 13 to 14 ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి లేడీస్ ది 8, 9, 10 మాక్సిమం రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే ఫుల్ టైం వాళ్ళు హోమ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. సో ఏమవుతుందంటే వాళ్ళ మెయిన్ కారణం ఏంటంటే ఇంట్లో ఉండి ఇంట్లో సరిగా వెంటిలేషన్ లేదు, సరిగా బయట నుంచి గాలి లోపల రావట్లేదు, లోపల నుంచి బయట గాలి అంటే ఎయిర్ సర్క్యులేషన్, వెంటిలేషన్ చాలా ప్లేసెస్ లో ఉండవు. ఇవాళ మీరు చూస్తే కన్స్ట్రక్షన్స్ కూడా ఎట్లా చేస్తున్నారంటే స్పేస్ కి వాళ్ళు సేవ్ చేయడానికి బాగా దగ్గర వాళ్ళు ఇల్లు కడుతున్నారు. పెద్ద పెద్ద కాంప్లెక్స్ లు కడితే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితే కూడా బాగా చిన్నగా వాళ్ళు రూమ్స్ కట్టడం అండ్ పెద్దగా
వెంటిలేషన్ ఇవ్వకపోవడం ఇది జరుగుతుంది. జనరల్ గవర్నమెంట్ రూల్ ఏం పెట్టిందంటే ఒక ఇల్లు కట్టారు, ఒక బిల్డింగ్ కట్టారంటే 5 feet మనము ఫ్రమ్ ఆల్ సైడ్స్ మనము వదిలేసేయాలి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. వెంటిలేషన్ కూడా ఉంది. ఎప్పుడైనా ఫైర్ ఏదైనా అయిందంటే దాంతో సేఫ్టీ కోసం, సేఫ్టీ మెజర్స్ కోసం మనము గవర్నమెంట్ ఇచ్చేది మనకి ఒక రూల్. కానీ అట్లా ఎవరు చేయట్లా, దగ్గర కట్టేస్తున్నారు. సో ఎయిర్ సర్క్యులేషన్ లేదు, అండ్ దాని వలన ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవాళ మనం చూస్తే ఈ ఎగ్జాంపుల్ లో మీకు చాలా క్లియర్ గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే అవుట్ సైడ్ నేచర్ లో ఆల్రెడీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. నేచర్ చాలా పెద్దది. బయట చూస్తే ఓపెన్ స్పేస్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రీస్ ఏంటంటే ఇది ఒక న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. ప్లాంట్స్ తర్వాత ఈ నెగటివ్ అండ్ పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఒక సిటీ ఉంది, సిటీ తర్వాత మీకు జంగల్ వస్తుంది, తర్వాత ఒక చిన్న ఊరు వస్తుంది, తర్వాత మళ్ళీ జంగల్ ప్లాంటేషన్ ఉంటాయి. కానీ మన ఇంట్లో ఏంటంటే మొత్తము బయట ఏదో పొగ ఉంది, బయట నుంచి ఏదో పొల్యూటెడ్ ఎయిర్ ఉన్నాయి, అది మొత్తం ఇంట్లో ఉండి ట్రాప్ అయిపోతుంది. అండ్ తర్వాత మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్లు కానీ, క్లీనింగ్ ప్రొడక్ట్స్ కానీ, గ్యాసెస్ కానీ, వైరస్లు కానీ, ఈ రకరకాలుగా మనం వాడేది పర్ఫ్యూమ్స్, మనం వాడేది సోప్స్, అన్నిట్లో కెమికల్స్ అండ్ దాని నుంచి బయట వచ్చేది గ్యాసెస్, అది మన ఇంట్లోనే ఉండిపోతుంది, బయట వెళ్ళట్లా. కానీ అవుట్ సైడ్ ఏంటంటే న్యాచురల్ మీకు ఎయిర్ ఫ్లో ఉంటుంది. ఎయిర్ ఫ్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వైజాగ్ ది సిచ్యువేషన్ చూస్తే, వైజాగ్ లో ఎక్కువ ప్రమాదం ఎందుకు జరగలేదంటే వైజాగ్ బయట అది గ్యాస్ వచ్చేసి బయట ఎయిర్ లోనే మొత్తము అది డిజాల్వ్ అయిపోయింది. కానీ అంత డేంజరస్ ఎయిర్ అంటే 12 to 15 మెంబర్స్ అక్కడ చనిపోయారు. అదే ఎయిర్ ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటే ఇంకా ఎక్కువ డెత్స్ అయ్యేది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే అవుట్ సైడ్ పొల్యూషన్ కైనా ఇన్సైడ్ పొల్యూషన్, మన ఇంట్లో ఉన్న పొల్యూషన్ చాలా చాలా డేంజరస్, రైట్? నౌ అవుట్ సైడ్ మీరు చూస్తే వర్షం వల్ల డస్ట్ తగ్గిపోతుంది. వర్షం వస్తే మళ్ళీ ఆ గాలిలో మళ్ళీ హ్యూమిడిటీ వచ్చేసి ఆ డస్ట్ పార్టికల్స్ సెటిల్ అయిపోతాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటది. కానీ ఇంట్లో ఏమున్నాయి? ఇంట్లో ఏం లేదు అట్లా. ఇప్పుడు మీకు ఇది న్యూస్ చూస్తే మొన్న 6th July ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే hundreds of scientists from 32 countries ఏం చెప్పారంటే COVID-19 వైరస్ త్రూ ఎయిర్ స్ప్రెడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎయిర్ బోర్న్, అంటే గాలి ద్వారా ఒకరొకరికి ఇన్ఫెక్ట్ చేస్తుంది. అట్లా 32 టాప్ కంట్రీస్ నుండి మోర్ దెన్ 239 సైంటిస్ట్ ఈ రిపోర్ట్ WHOకి ఇచ్చారు. 6th July న్యూస్ ఇది. కరోనా వైరస్ ఇస్ ఎయిర్ బోర్న్ సేస్ సైంటిస్ట్ ఆస్క్ WHO టు రివైజ్ రికమెండేషన్స్. అంటే WHO ఏదో రికమెండేషన్స్ ఇచ్చింది కదా, ఈ సోషల్ డిస్టెన్సింగ్ చేయండి, మాస్క్ వేసుకోండి, ఈ హ్యాండ్ శానిటైజ్ చేయండి, అది ఇది. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా ఇంతకుముందు ఈ వైరస్ కి ఒక రేంజ్ ఉండే, కానీ ఇప్పుడు ఆ వైరస్ మ్యూటేట్ అయిపోయి త్రూ ఎయిర్ కూడా, గాలిలో కూడా స్ప్రెడ్ అవుతున్నాయి అనేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇంత డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. అంటే మనము ఇప్పుడు ఈ ఎయిర్ కూడా మనం పీల్చుకుంటున్నాం కదా, దాంట్లో కూడా వైరస్ ఉందా లేదా మనకి ఐడియా లేదు. కొత్త న్యూస్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ మీ అందరికి చాలా మందికి ఐడియా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ ఈజ్ అ బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్, సూపర్ స్టార్. ఆయనకు కూడా కరోనా వైరస్ వచ్చేసి ఆయన కూడా ఎప్పుడో హాస్పిటల్లో ఉన్నారు. చూడండి, ఇంత ఆయన డబ్బులు ఉన్నాయి, ఇంత జాగ్రత్తగా ఉంటాడు, ఏదో చేసి ఉంటాడు. కానీ
ఈ వైరస్ ఎయిర్ లో ఉంది కాబట్టి వాడికి కూడా వచ్చింది, వాడి అబ్బాయికి కూడా వచ్చింది, అభిషేక్ బచ్చన్ కూడా వచ్చింది ఆ కరోనా వైరస్. ఓకే, కరోనా వైరస్ వస్తే ఓకే చలో కరోనా వైరస్ వచ్చిందంటే, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇది హిందీ న్యూస్ లో ఉన్నాయి. కరోనా వైరస్ వస్తే చూడండి పరిస్థితి ఏమున్నాయి. కరోనా వైరస్ ట్రీట్మెంట్ కి హైదరాబాద్ లో, తెలంగాణ హైదరాబాద్ లో ఒక రోజుకి 1,20,000 రూపీస్ బెడ్ ఛార్జెస్ అంట. మన దగ్గర అంత రిసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర ఎంత డబ్బులు ఉందా అంటే కరోనా వైరస్ వచ్చిందంటే మంచి అయిపోయారు. చూడండి ఎలా చార్జ్ చేస్తున్నారు. 20 lakh బిల్ ఫర్ 23 days కరోనా వైరస్ ట్రీట్మెంట్. ఒక మనిషికి 23 days ట్రీట్మెంట్ కి 20 లక్షలు అంట. అంటే ఒక రోజుకి దాదాపుగా 80,000 to 1 lakh రూపీస్. నేను ఈ న్యూస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే మీ ఇంట్లో ఎయిర్, మీరు ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కువ ఎక్కడ ఉంటున్నాము, ఇంట్లోనే. అంటే మార్చ్ నుండి ఇప్పుడు వరకు దాదాపుగా 4 months ఎక్కువ టైం మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము, ఇంట్లోనే. అందరూ ఇంట్లోనే ఉంటున్నాము. అండ్ మీరు ఇంకొకటి గమనించండి, నేను డాక్టర్ కాబట్టి నాకు చాలా నా పేషెంట్స్ కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ ఈ ఇంట్లో ఉండి మాకు బాగా నీరసంగా అనిపిస్తుంది. వాస్తవం, ఎందుకంటే బాడీ ఎక్సర్సైజ్ లేదు, ఫుల్ డే మాకు బాగా ఫటీగ్ గా అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉండి అదే ఎయిర్ వాళ్ళు రొటేట్ అవ్వట్లా, అదే ఎయిర్ లో బ్యాక్టీరియా, వైరస్, గ్యాస్ అది పిలుచుకొని ఎక్కువ వాళ్ళ మైండ్, బ్రెయిన్ పనిచేయట్లా. చాలా మందికి మెమరీ లాసెస్ వస్తున్నాయి. అట్లా ఇలాంటివి కాల్స్ వస్తున్నాయి నాకు, నా పేషెంట్స్ చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఈ ఎయిర్ లో కరోనా వైరస్ కూడా వస్తుందంటే అమ్మ ఇప్పుడు ఏం చేయాలా అంటే ఒక పెద్ద ఇంకా ఒక ప్రమాదకరమైన ఒక పరిస్థితి మన కోసం వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ అన్ని ఎగ్జార్బిటెంట్ ఎక్స్పెండిచర్ అంటే మనము ఈ ఎక్స్పెండిచర్ చేయలేము, మన దగ్గర అంత డబ్బులు, అంత రిసోర్సెస్ లేదు. దట్ ఒక్కసారి కరోనా వచ్చిందంటే మనం ఈ అంత హాస్పిటల్లో డాక్టర్స్ కి ఇచ్చేసి మనం మన లైఫ్ కి సేవ్ చేయడానికి మన దగ్గర అంత సీన్ లేదు. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం ముందు జాగ్రత్తగా కరోనాతో మనం ఎట్లా ప్రివెన్షన్ చేసుకోవచ్చు, ఫిజికల్ గా ఏదో ప్రొడక్ట్ లోపల తీసుకొని వాడుతూ, తర్వాత మన ఎయిర్ కి శుభ్రంగా చేసేసుకొని మనము ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఏదైనా మనం రిసోర్సెస్ మనం యూజ్ చేసుకోవచ్చు, అది చేయాల్సిందే. బ్రేకింగ్ న్యూస్ ఇది ఇంగ్లీష్ లో ఉంది. ఇది ఒక న్యూయార్క్ టైమ్స్ ది న్యూస్ ఉంది దట్ కరోనా ఈజ్ ఎయిర్ బోర్న్. సో ఫ్రెండ్స్, డేంజర్ ఇండోర్స్ ఎక్కువ ఉన్నాయి అవుట్డోర్స్ కైనా. అంటే మన ఇంట్లో ఎక్కువ డేంజర్ ఉంది ప్రస్తుతం, అవుట్డోర్ కైనా. చాలా మంది ఏంటంటే మనం అవుట్డోర్ వెళ్ళకూడదు, మనం జనాలతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మనం జనాలతో మాస్క్ వేసుకొని అన్ని ఓకే, అది చేసుకోవాల్సిందే. మనం బయట వెళ్తే తప్పనిసరి పరిస్థితిలో మనం అది చేయాలి. కానీ అవుట్డోర్ కైనా ఇప్పుడు సీరియస్ ఇష్యూ ఇండోర్స్ లో వచ్చేసింది. ఎందుకంటే ఇండోర్స్ ఈజ్ మోర్ డేంజరస్ నౌ. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి? దానికి సొల్యూషన్ మన దగ్గర ఉన్నాయి. ఒక కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ఇది యుఎస్ లో ఉన్న కంపెనీ, ఒక వేరే సెక్టర్స్ లో పనిచేస్తుంది, సోలార్ ఎనర్జీలో ఉన్నాయి. ఈ కంపెనీ పేరు హనీవెల్ కంపెనీ. ఏరోస్పేస్ లో వర్క్ చేస్తున్నారు, బిల్డింగ్ టెక్నాలజీస్ లో వర్క్ చేస్తున్నారు, బిల్డింగ్ సెక్యూరిటీస్ లో వర్క్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ అండ్ టెక్నాలజీస్, పర్ఫార్మెన్స్ మటీరియల్స్ అండ్ టెక్నాలజీస్ లో వాళ్ళు చాలా పెద్ద వర్క్ చేస్తున్నారు. సేఫ్టీ అండ్ ప్రొడక్టివిటీ సొల్యూషన్స్ లో వాళ్ళు చాలా టాప్ లో ఉన్నారు. సో ఇది ఒక 100-year-old కంపెనీ, హెడ్ క్వార్టర్డ్ ఇన్ నార్త్ కెరోలినా, యుఎస్ఏ కంపెనీ ఇది హనీవెల్. సో వాళ్ళది ఇంకొకటి సెక్షన్ ఏంటంటే వాళ్ళు ఎయిర్ సంబంధించిన ప్రొడక్ట్స్ రెడీ చేస్తారు. అంటే ఎయిర్ కి శుభ్రం చేయాలంటే దాని మీద చాలా పెద్ద రీసెర్చ్ ఉన్నాయి. అండ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ లో దే ఆర్ నంబర్ 1. 100-years-old కంపెనీ, 80 years అయింది ఇండియాలో వచ్చేసి ఈ కంపెనీ. సో మన కంపెనీ
మీ అందరికీ తెలుసు మన కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్స్, క్వాలిటీ పార్ట్నర్స్ తో వాళ్ళు పార్ట్నర్ చేసేసి ఎప్పుడైనా ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకొని వస్తుంది. సో మీ కంపెనీ ఐఎంసి ఇవాళ హనీవెల్ ప్యూరిఫైయర్స్ తో పార్ట్నర్షిప్ చేసేసి కొలాబరేట్ చేసేసి ఈ హనీవెల్ కంపెనీ స్పేస్ మిషన్ లో సైంటిస్ట్ ఆస్ట్రోనాట్స్ ఎవరు వెళ్తారు, వాళ్ళ మొత్తం ఆ కేబిన్స్, వాళ్ళ మొత్తము ఆ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ స్పేస్ షిప్స్ లో ఎయిర్ ప్యూరిఫికేషన్ వాళ్ళు చేసిన కంపెనీతో పాటు మనం కొలాబరేట్ చేసేసి మన అందరి కోసము ప్యూర్ ఎయిర్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ అని ఐఎంసి తీసుకొని వచ్చింది. హనీవెల్ S8 మోడల్, టాప్ మోడల్, చాలా చాలా లేటెస్ట్ మోడల్ మన అందరి కోసం ఐఎంసి తీసుకొని వచ్చింది. మన ఇంట్లో ఉన్న ఎయిర్ కి శుభ్రం చేయడానికి, మన ఇంట్లో ఉన్న ఎయిర్ కి క్లీన్ చేయడానికి, మన ఇంట్లో ఉన్న ఎయిర్ కి బ్యాక్టీరియా ఫ్రీ చేయడానికి, మన ఇంట్లో ఉన్న ఎయిర్ కి వైరస్ ఫ్రీ చేయడానికి, మన ఇంట్లో ఉన్న ఎయిర్ పొల్యూషన్ కి మొత్తం డిఫీట్ చేయడానికి, ఇరేజ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ మన కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు మనం ఫిల్టరేషన్ టెక్నాలజీ చూద్దాం. చాలా చాలా గొప్ప, చాలా చాలా డిఫరెంట్, చాలా చాలా యూనిక్ అండ్ చాలా చాలా అడ్వాన్స్డ్ ఫిల్టరేషన్ టెక్నాలజీ ఈ S8 మోడల్లో ఉన్నాయి. ఒక ప్రీ ఫిల్టర్ ఉంటుంది. ఫస్ట్ 3 ఫిల్టర్స్ ఉంటాయి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ లో. ప్రీ ఫిల్టర్ ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద ఏదో మన ఎయిర్ లో, ఇంట్లో ఉన్న ఎయిర్ లో ఏదేదో పెద్ద పెద్ద మ్యాక్రో పార్టికల్స్ ఆర్ మ్యాక్రో డస్ట్ పార్టికల్స్ ఏదో ఉంటాయి, ఎయిర్ ఉంటాయి, అది మొత్తం ఎయిర్ లో లాగి అది ఫిల్టర్ చేసేస్తుంది. సెకండ్ లేయర్ ఏముంటది, అది హెపా టెక్నాలజీ, HEPA హెపా టెక్నాలజీ. అది PM10 ఫస్ట్, అంటే PM10 ఇస్ ఒక పార్టికల్ ది సైజ్. సో PM10 కి ఫస్ట్ ఫిల్టర్ చేసేసి దానికైనా చిన్నగా ఏదో డస్ట్ పార్టికల్స్ ఆర్ ఏదో మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అది సెకండ్ లేయర్ PM25. PM10 కైనా PM25 చిన్నగా ఉంటాయి, అది ఫిల్టర్ చేస్తుంది. తర్వాత వైరస్లు ఫిల్టర్ చేస్తాయి సెకండ్, అండ్ బ్యాక్టీరియా. సో సెకండ్ లేయర్ మిడిల్ లో ఉన్న లేయర్ వైరస్, బ్యాక్టీరియా అండ్ PM25 చేస్తుంది. అండ్ థర్డ్ లేయర్ ఏదో ఉన్నాయి, అది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ, HISIV టెక్నాలజీ. ఇది 99% మన ఎయిర్ లో ఉన్న గ్యాస్, మన ఎయిర్ లో ఉన్న ఫార్మాలిడిహైడ్, మన ఎయిర్ లో ఉన్న వైరస్ కి టోటల్ గా క్లీన్ చేసేసి మనకి క్లీన్ ప్యూర్ ఎయిర్ మనకి మళ్ళీ మన ఇంట్లో రిలీజ్ చేసేస్తుంది. సో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏం చేస్తుందంటే మన ఇంట్లో ఉన్న, మన రూమ్ లో ఉన్న బ్యాడ్ పొల్యూటెడ్ డస్ట్ ఎయిర్ కి మొత్తం లాగుతుంది. ఆ ప్యూరిఫైయర్ లో మొత్తం ఆ ఎయిర్ ఫిల్టర్ అయిపోయి మీకు శుభ్రం, మంచి క్లీన్ ఫ్రెష్ ఎయిర్ మీకు మళ్ళీ ఇచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ఫిల్టరేషన్ టెక్నాలజీ. ఇది హెపా టెక్నాలజీ. మీరు చూస్తే హెపా ఫుల్ ఫామ్ హై ఎఫిషియన్సీ పార్టిక్యులేట్ అరెస్టెన్స్. అంటే మన ఎయిర్ లో, ఇంట్లో ఉన్న ఎయిర్ లో ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, దానికి మొత్తము లాగేసి మొత్తం పట్టుకొని అది ఆపేస్తుంది అండ్ క్లీన్ ఎయిర్ ఇస్తుంది. సో దిస్ ఇస్ ద హెపా టెక్నాలజీ. కీ ఫీచర్స్, ఈ మషిన్ ది కీ ఫీచర్స్ చూస్తే దిస్ ఇస్ అ ఫుల్లీ ఆటోమేటిక్ మషిన్. ఈ మషిన్ తో కి మీరు మీ మొబైల్ తో కంట్రోల్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి ఒక యాప్ ఉంది, ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే మీరు మొబైల్ ద్వారా ఈ మషిన్ కి టోటల్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మషిన్ లో స్మార్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫిల్టర్స్ ఏంటంటే ఎప్పుడైనా ఆ ఫిల్టర్ బాగా ఎక్కువ క్లాగ్డ్ అయిపోయినాయి, బాగా ఎక్కువ దాంట్లో డస్ట్ ఇవన్నీ వచ్చేసిందంటే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు తర్వాత ఫిల్టర్స్ కి చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే క్లీన్ చేసుకోవచ్చు. ఇది వాషబుల్ ఫిల్టర్స్ ఉంటాయి, దానికి మీరు వాష్ కూడా చేసుకోవచ్చు. కానీ కొన్ని ఫిల్టర్స్ ఆఫ్టర్ సమ్ టైం మీరు చేంజ్ కూడా చేయాల్సిందే. తర్వాత మొత్తం ఈ టెక్నాలజీ ఏంటంటే టచ్ టెక్నాలజీ ఉంది. చాలాసార్లు ఏమవుతుందంటే
ఇలాంటివి ఎలక్ట్రానిక్ మషీన్స్ లో పుష్ బటన్ టైప్ ఉంటుంది. మన రిమోట్ కంట్రోల్లో లేకపోతే వాషింగ్ మషీన్ లో లేకపోతే మీరు చూస్తే ఆ పుష్ బటన్ టక్ 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 సౌండ్ వస్తుంది. ఇది ఏంటంటే ఆ బటన్స్ కొన్ని మంత్స్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత పాడైపోతాయి, మొత్తం బ్రేక్ అయిపోతుంది. కానీ ఇది టచ్ కాబట్టి ఆ మొత్తం అది ప్యానెల్ ఏదో ఉంది, కంట్రోల్ ప్యానెల్, అది దానికి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఆటోమేటిక్ మోడ్ ఉంది. సో మీ ఎయిర్ లో ఎక్కువ పొల్యూషన్ ఉంటే ఆ మషిన్ ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. మీ ఇంట్లో ఎయిర్ లో పొల్యూషన్ తక్కువ ఉన్నాయంటే దానికి స్పీడ్ ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ ఎయిర్ లో ఎలా వాతావరణం ఉంది దాని మీద క్యాలిబ్రేట్ అయిపోయి ఇట్ విల్ కన్జర్వ్ ఎనర్జీ కన్జర్వ్ చేస్తుంది. స్లీప్ మోడ్ ఉన్నాయి, మీరు పడుకున్నప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకూడదు, దానికోసం ఒక స్లీప్ మోడ్ కూడా ఉన్నాయి దాంట్లో. అండ్ ఇది యాంటీ ఫాల్ డిజైన్, అంటే చిన్న పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళకి ఏదైనా తగిలింది అనుకో ఆ కింద మషిన్ పడకుండా ఒక స్టేబుల్ అండ్ స్టడీ డిజైన్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద కీ ఫీచర్స్. ఇది చాలా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ కీ ఫీచర్స్ లో ఈ మొత్తం టోటల్ బాడీ ఏదో ఉంది, ఇట్ ఈస్ వెరీ డ్యూరబుల్ అండ్ పాలికార్బోనేట్ బాడీ, చాలా చాలా డ్యూరబుల్ స్ట్రాంగ్ బాడీ. సో ఇలాంటివి పగలడం లేకపోతే అట్లా బ్రేక్ అవ్వడం అట్లా ఉండవు. అదేవిధంగా CADR రేట్ ఏదో ఉంది, క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ ఈస్ 300 క్యూబిక్ మీటర్స్ పర్ అవర్. అంటే మీ ఒక రూమ్ లో 42 to 50 స్క్వేర్ మీటర్స్ ఏదో ఉంటే అది 300 క్యూబిక్ మీటర్స్ పర్ అవర్ ఆ CADR ఉంది, అంతా అది క్లీనింగ్ చేస్తుంది, బాగా హై మంచి రేట్ లో క్లీన్ చేస్తుంది. అండ్ 3D ఎయిర్ ఫ్లో డిజైన్ ఉంది. అంటే 3D ఎయిర్ ఫ్లో డిజైన్ ఏం చేస్తుందంటే మొత్తం 3 సైడ్స్ నుంచి మీ ఎయిర్ కి లాగుతుంది. మీ ఇంట్లో ఉన్న ఎయిర్ కి 3 సైడ్స్ నుండి 3 డైమెన్షనల్ ఎయిర్ పుల్లింగ్ టెక్నాలజీ ఉంది. సో ఆ 3 సైడ్స్ నుంచి లాగి మొత్తం చాలా ఫాస్ట్ గా మీ ఎయిర్ కి పొల్యూషన్ ఫ్రీ చేస్తుంది. అండ్ చాలా చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఉంటాయి. ఇక్కడ లేజర్ సెన్సర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫిల్టర్ లైఫ్ ఏదో ఉంది అప్ టు 3000 అవర్స్ మనకి ఇది నడుస్తుంది. అండ్ తర్వాత మీరు దానికి రిప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ కూడా ఉంటాయి, రెడ్, ఆరెంజ్ అండ్ బ్లూ. రెడ్ అంటే మీ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది, ఆరెంజ్ ఇండికేటర్ వస్తే అంటే ఎయిర్ పొల్యూషన్ ఏదో లెవెల్స్ ఉన్నాయి, అది తక్కువ ఉన్నాయి. అండ్ బ్లూ అంటే మీ మొత్తం ఎయిర్ బిల్కుల్ చాలా 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 క్లీన్ గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సో అట్లా ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్ కూడా వస్తుంది. అండ్ మాక్సిమం కన్జంప్షన్ మీకు 42 వాట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇది జనరేటర్ మీద లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ మీద కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఒక హాల్ లో మధ్యలో మీరు పెడితే ఆ రెండింటికి సరిపోతుంది. చాలా మొత్తం ఆ ఏరియా లివింగ్ ఏరియా ఉన్న లేకపోతే మీరు కిచెన్ లో పెట్టుకున్న ఈ మొత్తము బాగా క్లీన్ చేసేస్తుంది, రైట్. నెక్స్ట్ బెనిఫిట్స్ లో ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటంటే ఇది 99% మన ఎయిర్ లో ఇండోర్ ఎయిర్ లో ఉన్న పొల్యూటెంట్స్, డస్ట్ కానీ గ్యాస్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏదైనా ఏరోసాల్స్ కానీ ఫార్మాల్డిహైడ్ కానీ అన్నిటికీ క్లీన్ చేసేసి మీ ఎయిర్ కి శుభ్రం చేస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా అండ్ వైరస్ ఫ్రీ చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా కోవిడ్ వైరస్ త్రూ ఎయిర్ బోర్న్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం అందరూ ఇంట్లో ఇది ఒక మషిన్ ఉండాల్సిందే, తప్పనిసరి ఉండాల్సిందే. మన ఇంట్లో ఉన్న అంటే ఈ ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే మనం అదేవిధంగా ఇది స్పీడ్ రూమ్ లో ఉన్న ఎయిర్ క్వాలిటీ పరంగా ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది, ఇది ఒక బెనిఫిట్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ HISIV ఒక పేటెంటెడ్ టెక్నాలజీ, అది మాక్సిమం 99.99% ఎయిర్ లో ఏదైనా
హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, జర్మ్స్, వైరసెస్ ఉన్నాయి, దానికి న్యూట్రలైజ్ చేసిస్తుంది అండ్ మనకి ఒక చాలా చాలా ఫ్రీ, ఫ్రెష్ అండ్ ప్యూర్ ఎయిర్ ఇస్తుంది, రైట్? సో ఇది బెనిఫిట్స్. ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కరీనా కపూర్. ఇది ఒక బాలీవుడ్ చాలా చాలా ఫేమస్ అండ్ చాలా చాలా పెద్ద స్టార్ తను. సో తను 2017 ఆన్వర్డ్స్ ఈ హనీవెల్ కంపెనీతో బ్రాండ్ అంబాసిడర్ గా కొలాబరేషన్ లో ఉన్నారు. కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 34,990 రూపీస్, కానీ మన ఐఎంసి అసోసియేట్స్ కోసం ఓన్లీ 19,990 రూపీస్. ఓన్లీ 19,990 రూపీస్ లో మనకి ఒక మంచి లైఫ్ సేవర్ ప్రొడక్ట్ మన అందరికి ఇవాళ కంపెనీ తీసుకొని వచ్చింది. సో రియలీ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్, మన అందరి కోసం ఇంత సూపర్ ప్రొడక్ట్. దాంతోపాటు బిజినెస్ వాల్యూమ్ కూడా వస్తున్నాయి. బిజినెస్ వాల్యూమ్ మీరు చైర్మన్ లెవెల్లో ఉన్నారంటే మళ్ళీ మీకు దాదాపుగా 3,250 రూపీస్ మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ మషిన్ మీకు జస్ట్ 16,000 సమ్ చేంజ్ లో 4,500 లో సంథింగ్ లో వచ్చేస్తుంది. సో ఇంత సూపర్ ప్రొడక్ట్. అంటే ఒక రకంగా ఈ తులసి, హల్దీ, అలోవెరా మీరు వాడితే మీరే వాడుతున్నారు, అంటే ఆ ఉపయోగం మీకే ఉంటది, మీ బాడీకే ఉంటది, మీ సిస్టమ్కి ఉంటది. కానీ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఏంటంటే ఒకసారి పని చేస్తుందంటే మొత్తం మీ ఫ్యామిలీకి యూజ్ వస్తుంది. ఎందుకంటే ఆ మొత్తం మీ ఫ్యామిలీ, మీ లవ్డ్ వన్స్, మీ పెద్దవాళ్ళు, మీ పిల్లలు అందరూ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటారు. వైరస్ ఫ్రీ, బ్యాక్టీరియా ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వాళ్ళు పీల్చుకుంటారు. సో ఈ ప్రొడక్ట్ ఖచ్చితంగా మన అందరి ఇంట్లో ఉండాల్సిందే, రైట్? సో ఈ ప్రొడక్ట్ ఎవరెవరికి అవసరం అంటే ఇప్పుడు ఎవరెవరికి మనం అమ్మొచ్చు అంటే హూ ఆర్ ద రైట్ ప్రాస్పెక్ట్స్ ఫర్ దిస్ ప్రొడక్ట్. సో ఎవరైనా 2 or 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు ప్రాస్పెక్ట్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఇది అమ్మొచ్చు. అదేవిధంగా ఎవరైనా బంగ్లో, మెన్షన్, పెద్ద పెద్ద మెన్షన్ ఆర్ బంగ్లో ఓనర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు తీసుకెళ్ళొచ్చు ఈ మషిన్. కార్ ఓనర్స్, ఎవరైనా కార్ ఓనర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా మీరు, అంటే ఈ అందరూ ఎవరు ఒక 19,000 20,000 పెట్టుకోవడానికి వాళ్ళకి ప్రాబ్లం ఉండవు. అర్థమవుతుందా? అంటే మీకు ఐడెంటిఫై ఏం చేపిస్తున్నానంటే 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఓనర్స్, ఫ్లాట్ ఓనర్స్ వాళ్ళు ఖచ్చితంగా 50-60 lakhs పెట్టి ఉన్నారు, రైట్? వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది. సో ఒక ఇంట్లో ఒక సేఫ్టీ డివైస్, దిస్ ఇస్ అ సేఫ్టీ డివైస్. ఎట్లా కెమెరా పెడతారు, ఇలాంటివి డివైసెస్ పెడతారు కదా. సో ఎయిర్ ప్యూరిఫైయర్ ఆల్సో ఇస్ అ లైఫ్ సేవింగ్ సేఫ్టీ డివైస్, రైట్? సో 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఓనర్స్, బంగ్లో, మెన్షన్ ఓనర్స్, మెన్షన్ అంటే పెద్ద పెద్ద ఇల్లు ఏదో ఉంటది, గార్డెన్ ఇలాంటివి, సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది. కార్ ఓనర్స్ ఎవరు ఉన్నారు మీ సొసైటీలో, మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఇది అమ్మొచ్చు. సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పెద్ద పెద్ద మేనేజర్ లెవెల్లో ఉన్న పర్సన్, వాళ్ళ శాలరీ మంచిగా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోగలుగుతారు. అదేవిధంగా ఎవరైనా ఇంట్లో స్మోకర్స్ ఉన్నారు, బాగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళ ఇంట్లో మీరు ఇది అమ్మొచ్చు. తర్వాత ఎవరికైనా ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, అస్థమా, బ్రోంకైటిస్, రెస్పిరేటరీ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ ఇంట్లో ఉంటే వాళ్ళకి మీరు ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా హెల్త్ అండ్ వెల్నెస్, నా బాడీ ఎప్పుడైనా హెల్తీగా ఉండాలా, నేను ఎప్పుడైనా ఫిట్ ఉండాలా, ఇలాంటివి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఇది ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చు. తర్వాత ఎవరికైనా ఇంట్లో కుక్కలు ఉన్నారు, పెళ్లి ఉంది అంటే క్యాట్స్ ఉన్నాయి, ఇలాంటివి ఎవరైనా డొమెస్టిక్ ప్యాట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇది సజెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరైనా ఇంట్లో పెయింటింగ్ అంటే ఆర్టిస్ట్ ఉంటారు చూడండి, ఆర్టిస్ట్ ఇంట్లో పెయింటింగ్ చేస్తారు. సో ఆ పెయింటింగ్ నుంచి కూడా బాగా ఒక రకంగా పొల్యూషన్, కెమికల్ గ్యాసెస్ వస్తుంది. సో వాళ్ళకి మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. మీ సర్కిల్లో లేకపోతే మీ సొసైటీలో ఎవరైనా రిచ్ మెంబర్స్ ఉన్నారు, రిచ్ పీపుల్ అంటే హై ఎండ్ ఫోన్ వాడుతున్నారు, బంగారం వేసుకొని బాగా ఇది హైఫై రిచ్, బాగా షోషా ఉంది, ఇలాంటివి మెంబర్స్ కనపడితే వాళ్ళతో మీరు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి చెప్పండి.
మీ తెలిసిన వాళ్ళలో మీ సర్కిల్లో యాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, సినిమాలో వచ్చిన వాళ్ళు, సీరియల్స్‌లో పనిచేసిన వాళ్ళు మీకు ఒక మంచి ప్రాస్పెక్ట్. హై ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఎవరైనా పే చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళలో ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ ఉంటే మీకు తెలుసు ఎవరు హై ఇన్స్యూరెన్స్ పే చేస్తున్నారు, ఎవరు ఒక ఇయర్లీ 60,000, 70,000, 1 lakh, 1.5, 2 lakh ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన దగ్గర డబ్బులు ఉంది, ఆయన దగ్గర మీరు తీసుకెళ్ళొచ్చు. డాక్టర్స్, లాయర్స్, సిఎస్ దగ్గర మీరు ఈ ప్రొడక్ట్ తీసుకెళ్ళొచ్చు. అదేవిధంగా రీసెంట్లీ ఎవరైనా ఫ్లాట్ కొన్నారంటే, రీసెంట్ ఫ్లాట్ లో ఏంటంటే కొత్తగా పెయింటింగ్ అయి ఉంటది, కొత్తగా ఫర్నిచర్ చేసి ఉంటారు. సో అక్కడ కూడా బాగా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్లో ఉండి ఉండి బాగా ఫటీగ్, వీక్నెస్, లేజినెస్ ఇలాంటివి అయిన వాళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. సో ఈ అన్ని మొత్తం ఒక పొటెన్షియల్ ప్రాస్పెక్ట్ లిస్ట్ మీకు దాదాపు 20 ఇది లిస్ట్ సజెస్ట్ చేసిన. వాళ్ళ దగ్గర వెళ్ళండి, వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. కావాలంటే ఈ ఒక నేను పాంఫ్లెట్ డిజైన్ చేసిన, ఈ పాంఫ్లెట్ మీరు వాళ్ళకి వాట్సాప్ చేయండి. అంటే మీ ప్రాస్పెక్ట్ లిస్ట్ లో ఇలాంటివి మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఈ పాంఫ్లెట్, ఈ ఫోటో మీరు తీసుకోవచ్చు. ఈ పాంఫ్లెట్ మీరు కావాలంటే నేను గ్రూప్ లో వేసేస్తాను, మీరు ఆ పాంఫ్లెట్ వాళ్ళకి చేయండి. కావాలంటే ఈ పాంఫ్లెట్ మీరు ప్రింట్ అవుట్ చేసేసి మీ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఏమైనా ఉంటే, మంచి ఇండివిజువల్ హౌసెస్ ఉంటే అక్కడ మీరు అది ఇవ్వచ్చు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొకటి శాంపుల్ పాంప్లెట్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనం రాసుకున్నాము 230 scientists from 32 countries reported to WHO that COVID-19 is airborne. Breaking news. సో ఇలాంటివి పాంప్లెట్స్ మీరు అది డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళకి ఒక రకమైన, అంటే వాళ్ళకి తెలియదు, చాలా మందికి తెలియదు ఎయిర్ బోర్న్ ఉన్నాయని. సో ఈ పాంప్లెట్ తో మనం ఏం చూపిస్తున్నామంటే ఈ ఎయిర్ బోర్న్ వైరస్ కి మీరు ఫ్రీ ఉండాలంటే హనీవెల్, ఐఎంసి హనీవెల్ది మీరు ఎయిర్ ప్యూరిఫైయర్ కొనొచ్చు, అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ ఇంట్లో. సో ఇది ఈ పాంప్లెట్ ద్వారా మీరు వాట్సాప్ లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు మీ కాంటాక్ట్స్ కి, అండ్ ఫిజికల్ గా కూడా మీరు ఇది చేస్తే బాగుంటుంది, రైట్? సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సెల్ ఇట్. దిస్ ఈజ్ హౌ మీరు ఎట్లా అంటే ఈ పాంప్లెట్స్ తో మీరు ఇది సెల్ చేసుకోవచ్చు, రైట్? నౌ మీరు చెప్తారు సార్ ఇవన్నీ ఓకే, కానీ 19,000, 20,000 నేను పెట్టుకును, నాకు కొనాలనే లేదు. నో ప్రాబ్లం. ఒక శుభవార్త ఏంటంటే మీరు ఈ ప్రొడక్ట్ ఫ్రీలో కూడా మీరు పొందవచ్చు. ఫ్రీ మీకు మీ ఫ్యామిలీ కోసం మన కంపెనీ ఒక ఆఫర్ తీసుకొని వచ్చింది. ఆ బంపర్ ఆఫర్ కింద ఈ ఆఫర్ జూలై మంత్ లో ఉన్నాయి. ఈ ఆఫర్ లో ఎలా ఉందంటే సిల్వర్ అండ్ అబవ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరి కోసం ఈ ఆఫర్. సిల్వర్ అండ్ అబవ్ వాళ్ళ టీంలో ఓన్లీ 5 అవుట్లెట్, 30,000 5 అవుట్లెట్ ఓపెన్ చేపిస్తే వాళ్ళకి ఒక 34,990 రూపీస్ వర్త్ హనీవెల్ ఐఎంసి ఎయిర్ ప్యూరిఫైయర్ అబ్సల్యూట్లీ ఫ్రీగా వస్తుంది, అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఒక సూపర్ డూపర్ ఆఫర్ ఉంది. ఓన్లీ 5 30,000 అవుట్లెట్స్ ఓపెన్ చేపిస్తే దాంట్లో మీరు ఒక అవుట్లెట్ తీసుకున్నారు, ఆప్షన్ చెప్తున్నాను, మీరు ఒక అవుట్లెట్ తీసుకున్నారు అండ్ మీ కింద 4 అవుట్లెట్స్ మీరు ఓపెన్ చేపిస్తే కూడా కౌంట్ అవుతుంది. మీరు ఒక అవుట్లెట్ తీసుకున్నారు, మీరు సిల్వర్ ఉన్నారు, మీరు ఒక అవుట్లెట్ తీసుకున్నారు, ఇప్పటి వరకు మీ దగ్గర అవుట్లెట్ లేదు, మీరు ఒక అవుట్లెట్ తీసుకున్నారు అండ్ మీ కింద టీంలో సూపర్ స్టార్ ఉన్న, వేరే నాన్ సూపర్ స్టార్ ఉన్న లెగ్స్ లో ఇంకా 4 అవుట్లెట్స్ వస్తే కూడా మీకు ఈ వర్తిస్తాయి ఈ ఆఫర్. తర్వాత మీరు సిల్వర్ ఉన్నారు, మీ కింద సూపర్ స్టార్ ఉన్నారు, ఆయన కింద సూపర్ స్టార్ ఉన్నారు, ఆయన కింద సూపర్ స్టార్ ఉన్నారు, ఆయన కింద ఇంకొక సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ రూబీ ఆర్ ఏదైనా సరే లెవెల్స్ ఉన్నారు. సో
ఏంటంటే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటంటే, సార్ నేను సిల్వర్, నా కింద 3 అంటే ఒకటి కింద ఒకటి. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు. మీరు ఇది చూడండి. ఒక డయాగ్రామ్ షో చేసి ఇస్తాను మీకు. ఇక్కడ మీరు ఉన్నారు, యు. ఓకే, మీరు సిల్వర్ ఉన్నారు. ఓ సిల్వర్ కింద ఒక సూపర్ స్టార్, ఇంకా ఒకటి సూపర్ స్టార్, ఇంకా ఒకటి సూపర్ స్టార్. ఇక్కడ వచ్చేసి ఒక సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ రూబీ ఆర్ వాట్ ఎవర్, నేను రూబీ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ రూబీ ఉన్నాడు అనుకోండి. సో ఈ రూబీ కింద 5 అయింది అనుకోండి, ఈ రూబీకి వర్తిస్తాయి, ఈ రూబీకి వచ్చేస్తుంది, మీకు ఏం రాదు. కానీ ఈ 1 2 3 1 2 3 ఈ 3 సూపర్ స్టార్ ఉన్నారు. ఓకే, సో ఈ నంబర్ 1 సూపర్ స్టార్ 2 అవుట్లెట్ ఓపెన్ చేపించారు, నంబర్ 2 2 అవుట్లెట్ అయింది, ఆ 3 సూపర్ స్టార్ ఇంకొకటి చేశారు. సో ఈ అన్నిటికీ ఆ మొత్తం 5 మెంబర్స్ది మీకే వర్తిస్తాయి. ఓకే, మీకు వచ్చేస్తుంది అది. సో చాలా మందికి ఒక ఇది ఉండే ఒక కన్ఫ్యూజన్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఉన్నారు, అంటే ఇది సింగిల్ లెగ్ నుంచి రావాలనేసి లేదు. మీరు సిల్వర్ ఉన్నారనుకోండి, ఇది 25% లెగ్, 30% లెగ్, 20% లెగ్, 25 30 అట్లా ఉన్నాయనుకోండి, ఇది సూపర్ స్టార్, ఇది కూడా సూపర్ స్టార్ లెగ్. ఓకే, ఇంకా సిల్వర్ అవ్వలేదు. సో ఒకటి ఇక్కడ, 1 ఇక్కడ, 1 ఇక్కడ, అట్లా వేరే వేరే లెగ్స్ నుండి కూడా వస్తే 5 అయిపోయింది అనుకోండి, మీరు అవుట్లెట్ ఓపెన్ చేపిస్తే మీకు ఒకటి వచ్చేస్తుంది. అర్థమైందా? క్లియర్? అంటే డిఫరెంట్ లెగ్స్ లో కూడా ఒక వస్తే కూడా, డిఫరెంట్ మీ టీమ్స్ లో కూడా వస్తే మీకు వర్తిస్తాయి. ఒకటి కింద ఒకటి రావాలి అనేసి లేదు, అంటే ఒక్కటే టీం నుంచి రావాలనేసి లేదు, వేరే వేరే టీం నుంచి కూడా 1 వచ్చింది, ఆ కలిపి మీకు ఇది ఆఫర్ వర్తిస్తాయి. ఓకే, సో దాంట్లో మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు మీ అప్లైన్ తో ఒకసారి కూర్చొని మీరు ఇది చేయండి. ఓకే, సో సార్ నాకు ఇది ఫ్రీ కావాలి, నాకు ఫ్రీ కావాలి, సో ఇది ఒక మార్గం. కానీ ఎట్లా, ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇది సార్ ఆఫర్ అయితే బాగుంది, నేనేం చేయగలుగుతాను, కానీ ఒక స్ట్రాటజీ చెప్పండి. స్ట్రాటజీ అంటే ఇది పొందాలంటే ఎట్లా? సో దానికి ఒక స్ట్రాటజీ మీతో షేర్ చేస్తున్నాను. ఈ లాక్డౌన్ ఉన్న సమయంలో గవర్నమెంట్ 4D అంటే తెలుగులో దానికి పదాలు వేరే ఉంటది, కానీ 4Ds హిందీలో అలౌ చేసింది. ఒకటి దూద్ అంటే పాలు, డైలీ నీడ్స్ అంటే గ్రోసరీ, థర్డ్ దవా అంటే మెడిసిన్ మందులు, అండ్ ఫోర్త్ దారు అంటే మందు. ఈ 4 మనకి గవర్నమెంట్ అలౌ చేసింది లాక్డౌన్ లో.
మిగతా అన్ని బంద్ ఉన్నాయి. రైల్వే బంద్ ఉన్నాయి, ఫ్లైట్స్ బంద్ ఉన్నాయి, బస్సెస్ బంద్ ఉన్నాయి, మాల్స్ బంద్ ఉన్నాయి, సినిమా మాల్స్ బంద్ ఉన్నాయి, రెస్టారెంట్స్ బంద్ ఉన్నాయి, స్కూల్స్ బంద్ ఉన్నాయి, ఆఫీసెస్ అన్ని బంద్ చేసింది. కానీ ఈ లాక్డౌన్ సమయంలో ఈ 4 షాప్స్, పాలు, డైలీ నీడ్స్ గ్రోసరీ ఐటమ్స్ అంటే మన కిరాణా షాపులు, మెడిసిన్ అంటే మెడికల్ షాప్స్లు, అండ్ ఇది. సో ఇది దాంతో మన సంబంధం లేదు. కానీ ఈ 3 ఏదో ఉన్నాయి కదా, అది మనకి పనికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ స్ట్రాటజీ ఈ 3 చుట్టుపక్కలనే ఉన్నాయి. మీకు చెప్పేది ఈ స్ట్రాటజీ నేను మే మంత్ లో నేను పైలట్ గా స్టార్ట్ చేసిన. పైలట్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. అంటే పైలట్ ప్రాజెక్ట్ దేనికి అంటారు, ఒక నా వీకర్ టీమ్ ఏదో ఉంది. వీకర్ అంటే అక్కడ పెద్ద బిజినెస్ జరగట్లా, అక్కడ నేను వాళ్ళకి సజెస్ట్ చేసిన ఈ ప్రాజెక్టు, ఈ స్ట్రాటజీ. వాళ్ళకి ఈ స్ట్రాటజీ మీద వర్క్ చేయమని చెప్పాను. తర్వాత అక్కడ నుంచి రిజల్ట్స్ రాగానే దానిపైన పెద్ద టీంలో నేను సజెస్ట్ చేస్తాను. వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ రాగానే ఇంకా మెల్లమెల్లగా నేను అందరికీ చెప్తూనే ఉన్నాను. ట్రైనింగ్స్ లో సూపర్ డూపర్ రిజల్ట్స్ వస్తున్నాయి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ స్ట్రాటజీ ఏంటి? మనం ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నాము. ఇంతకుముందు మనము మార్చ్ ముందు స్ట్రాటజీ ఏంటి? మనం హోటల్స్ బుక్ చేయడం, హోమ్ మీటింగ్ చేయడం, వెన్యూస్ బుక్ చేయడం, జనాలకి ఇన్వైట్ చేయడం, వాళ్ళకి IBM లో పిలుచుకొని వాళ్ళకి డెమోస్ చూపించి వాళ్ళకి మోటివేషన్ చేసేసి వాళ్ళకి ప్రొడక్ట్ అమ్మడం, ఇవి అన్ని జరిగేది. ప్రస్తుతం చాలా మంది ఏం చేస్తున్నారంటే, అంటే అప్పుడు స్ట్రాటజీ వేరే. అప్పుడు ఆ సమయం బట్టి మనం స్ట్రాటజీ మనము యూజ్ చేసాము. కానీ ఇప్పుడు లాక్డౌన్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ లో కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, రెడ్ జోన్స్ ఉన్నాయి, చాలా మంది ట్రావెల్ చేయలేకపోతున్నారు. కానీ మన మధ్యలో చాలా మంది అసోసియేట్స్, రియల్ కరోనా వారియర్స్ ఉన్నారు. చాలా సూపర్ గా వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి ఒక రిస్క్ లో పెట్టి కూడా ఒక సోషల్ వర్క్ లాగా వాళ్ళు చేస్తున్నారు పని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ లో వెళ్ళి వాళ్ళు స్వంతగా తులసి అమ్మడం, హల్దీ అమ్మడం, ఇమ్యూన్ 20X అమ్మడం చేస్తున్నారు. కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను సూపర్ స్టార్, సిల్వర్, గోల్డ్ ఏదో లెవెల్లో ఉన్నాను. సో నేను డైలీ వెళ్ళి ఒక 5-10 తులసి 1 to 1 అమ్మగలుగుతాను, ఒక 5-10 హల్దీ అమ్మగలుగుతాను, ఒక 5-10 ఇమ్యూన్ 20X అమ్మగలుగుతాను. ఒక 10,000 ప్రోడక్ట్ అమ్మితే నాకు 2,000-3,000 రూపీస్ వచ్చింది. నేను ఇంట్లో ఉండి వచ్చేసి అబ్బా చలో అయిపోయిందిరా భయ్, పని అయిపోయింది, చలో చాలు. ఒక్కరోజు బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాత, ఒక్కరోజు బాగా రీటైల్ చేసిన తర్వాత నేను ఒక 4 రోజు సెలవు తీసుకుంటా. ఒక్కరోజు బాగా హెవీ వర్క్ చేసిన తర్వాత ఒక 5 days నేను ఇంట్లో మంచిగా హాయిగా పడుకుంటా. సో మనం చేయాల్సింది ఏంటంటే స్ట్రాటజీ, మనం రీటైలింగ్ చేస్తున్నాం, 1 to 1 నేనే చేస్తున్నాను. కానీ నా బిజినెస్ పెంచుకోవాలంటే నేను రీటైలింగ్ హ్యాండ్స్ ఎక్కువ చేయాల్సిందే. నా లాంటివి మెంబర్స్, నా లాంటివి అమ్మే వాళ్ళు ఎక్కువ చేయాల్సిందే. కానీ ఇప్పుడు బయట ఎవరు రావట్లేదు కదా. ఎక్కువ మంది అంటే 80% పాపులేషన్ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు బయట ఎక్కువ తిరగడం లేదు, బయట ఎక్కువ రావట్లేదు కదా. సో ఆ రీటైలింగ్ హ్యాండ్స్ ఎట్లా మనం ఎక్కువ చేయాలి. సో మళ్ళీ మీరు ఆ బ్యాక్ స్లైడ్ లో వెళ్తే దూద్ అంటే పాలు, రిటైల్ షాప్, కిరాణా దుకాన్ అండ్ మెడిసిన్, వాళ్ళు మన పనికి వస్తారు. ఎలా అంటే లాక్డౌన్ ఉన్నా, కంటైన్మెంట్ జోన్ ఉన్నా, రెడ్ జోన్ ఉన్నా, మొత్తం ప్రపంచం బంద్ ఉన్నా కానీ గవర్నమెంట్స్ ఈ 4 అయితే బంద్ చేయరు, వాళ్ళు నడుస్తూనే ఉంటారు. అండ్ మనం 80% జనాలు జనరల్ టైంలో ఇంట్లో ఉంటాం, కానీ మనము పాలు కొనడానికి, గ్రోసరీ కొనడానికి, మెడిసిన్ కొనడానికి మార్కెట్లో వెళ్తున్నాము, అంతే కదా, రైట్? సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ రీటైలింగ్ హ్యాండ్స్ ఏదో ఉన్నాయి, ఈ మనము మెడికల్ షాప్స్ ఏదో ఉన్నాయి,
ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తున్నారు, హైదరాబాద్ లో నేను ఇది గూగుల్లో సెర్చ్ చేసిన, హైదరాబాద్ లో మనకి కనపడుతున్నాయి 2362 2300 మెడికల్ స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. అంటే ఇది చూపించేది చాలా తక్కువ. ఇది ఇక్సిగో అనేసి ఒక వెబ్సైట్ లో చూపిస్తుంది, కానీ కొన్ని వేల 10,000 పైన ఉంటది షాప్స్ హైదరాబాద్ లో, మెడికల్ షాప్స్. నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మీరు ఖమ్మంలో ఉన్నారు, దాదాపుగా కొన్ని వేల మెడికల్ షాప్స్ ఉంటాయి. మీరు కరీంనగర్ లో ఉన్నారు, మీరు వైజాగ్ లో ఉన్నారు, మీరు వరంగల్లో ఉన్నారు, మీరు కాకినాడలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, మీరు నెల్లూరులో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, మీరు మన ఇక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నారా, ఎక్కడ ఉన్నా కొన్ని వేల మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఆ మెడికల్ షాప్స్ లో వాళ్ళకి ఒక పర్మిషన్ ఉంది. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 గంటలకి వరకు 6 వరకు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆ మెడికల్ షాప్ లో డైలీ జనాలు వస్తారు కదా. ఎవరు వస్తారు? బీపీ మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, దగ్గు మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, ఫీవర్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, షుగర్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, ఏదో రకంగా ఏదో మెడిసిన్ కొనడానికి, ఏదో శానిటైజర్ కొనడానికి, ఏదో మాస్క్ కొనడానికి, కాండమ్ కొనడానికి, ఈ ఓఆర్ఎస్ కొనడానికి ఏదో రకంగా జనాలు వస్తున్నారు కదా. అంటే ఆయన షాప్ లో ఫుట్ ఫాల్ అంటే జనాలు వస్తూనే ఉన్నారు. 5 నుంచి 10 గిరాకులు వస్తున్నారు. సో మనం చేయాల్సిందే ఏంటంటే, నేను చెప్పేది ఏ స్ట్రాటజీ ఏంటంటే, మనం చేయాల్సిందే ఏంటంటే, ఈ అన్ని ఏదో మెడికల్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఆ మెడికల్ స్టోర్స్ కి మనం టార్గెట్ చేయాల్సిందే. ఇప్పుడు మెడికల్ స్టోర్ మీద మనం టార్గెట్ చేయాలా, ఫోకస్ చేయాలా. ఎందుకంటే కంటైన్మెంట్ జోన్ ఉన్నా, ఇంత లాక్డౌన్ ఉన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఉంది బిజినెస్ చేయడానికి. అండ్ మనం ఇప్పుడు వాళ్ళ ద్వారా మనం బిజినెస్ ఇంకా స్ప్రెడ్ చేస్తాము. ఇప్పుడు మీరు పట్నాలో చూస్తే దాదాపుగా 5,500 స్టోర్స్ ఉన్నాయి. ముంబైలో చూస్తే దాదాపుగా 50,000 స్టోర్స్ ఉన్నాయి. ఢిల్లీలో కొన్ని లక్షల స్టోర్స్ ఉంటాయి. మీరు ఆలోచించండి. సో మనం ఏం చేయాల్సిందంటే, మనము మన సిటీలో ఉన్న, మన ఏరియాలో ఉన్న, మన జిల్లాలో ఉన్న, మన తహసీల్లో ఉన్న అన్ని మెడికల్ స్టోర్, ఆయుర్వేదిక్ స్టోర్, వెల్నెస్ స్టోర్, జనరిక్ మెడిసిన్ స్టోర్, కిరాణా స్టోర్ కి మనము అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ దగ్గర వెళ్ళాలి. వాళ్ళ దగ్గర ఎట్లా వెళ్తాం మనము? సార్ నాకు అడ్రస్ తెలియదు కదా. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, google.com కొట్టి అక్కడ మెడికల్ షాప్ ఇన్ మై ఏరియా, మెడికల్ షాప్ ఇన్ మై ఏరియా కొట్టండి. మీకు మొత్తం మీకు లిస్ట్ వచ్చేస్తుంది. మీరు justdial.com మీరు చూడండి, సులేఖ.com, yellowpages.com మొత్తం లిస్టు, అడ్రస్, ఫోన్ నంబర్ తో సహా వచ్చేస్తుంది. మీకు ఎగ్జాక్ట్ కావాలంటే. ఎగ్జాక్ట్ అవసరం లేదు, నేను ఒక్కొక్క ఏరియా వెళ్తానే ఉంటాను, ఏదేదో షాప్ దొరికితే నేను అక్కడ వెళ్ళి మాట్లాడుతూనే ఉంటాను, అట్లా చేస్తే కూడా నో ప్రాబ్లం. కానీ లేదు, నాకు పర్ఫెక్ట్ అడ్రస్ కావాలి, నేను పర్ఫెక్ట్ టైమింగ్ కనుక్కొని వాళ్ళ దగ్గర వెళ్తానంటే మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు, జస్ట్ డయల్ సులేఖ.com, yellowpages.com. ఈ అన్నిటికీ వాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ మీకు స్ట్రాటజీ చెప్తున్నాను కదా, ఈ స్ట్రాటజీ వలన నాకు 2 months లో 1,80 lakh బిజినెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ మార్చ్ టు జూన్. 1,80 lakh బిజినెస్ వాల్యూమ్ నాకు ఇంక్రీజ్ అయింది. నేను దానికి మీకు ఆదాయాలు కూడా చూపిస్తాను, అంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, జస్ట్ బీ విత్ మీ ఫర్ అనదర్ 15 minutes. సో మనం చేయాల్సిందే ఏంటి? మనం చేయాల్సిందే ఏంటంటే, ఆ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆ ఆయుర్వేదిక్ స్టోర్స్, ఆ వెల్నెస్ స్టోర్స్, ఆ కిరాణా స్టోర్స్ దగ్గర వెళ్ళి మనము వాళ్ళకి మన ప్రొడక్ట్ గురించి చెప్పాలి. ఎందుకు మనం వెళ్ళాలి అక్కడ? ఎందుకు వెళ్ళాలంటే అక్కడ ఫుట్ ఫాల్ అంటే జనాలు వస్తూనే ఉన్నారు, అక్కడ కస్టమర్స్ డైలీ వస్తూనే ఉన్నారు. ఏదో కారణం వల్ల మీరు కిరాణా షాప్ చూస్తే అక్కడ ఉప్పు కొనడానికి, మసాలా కొనడానికి, రైస్ కొనడానికి, ఫ్లవర్ కొనడానికి, ఆయిల్ కొనడానికి జనాలు వస్తూనే ఉంటారు కదా. ఓకే, సో అక్కడ రెగ్యులర్ వాళ్ళకి ఒక ఫ్లో ఆఫ్ కస్టమర్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్
ఈ స్టోర్స్ ఏదో ఉన్నాయి కదా, మెడికల్ స్టోర్ కానీ కిరాణా స్టోర్, చాలా తక్కువ మార్జిన్ లో వాళ్ళు పనిచేస్తున్నారు. చాలా తక్కువ ప్రాఫిట్ ఉంటుంది. 8%, 10%, 12% మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ మన ప్రొడక్ట్స్ ఏదో ఉన్నాయి కదా, మనం వాళ్ళకి వెళ్ళి ఆ స్టోర్స్ కి ఓనర్స్ కి వెళ్ళి మనం వాళ్ళకి చెప్తే, అయ్యా మీకు మా ప్రొడక్ట్ లో 25% to 45% దాకా మార్జిన్ ఉంటుంది, మీ కాలు ముట్టుకుంటారు, మీ కిస్ చేసేసి ఈ ప్రొడక్ట్ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ స్టోర్స్ లాక్డౌన్ లో కూడా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఈ స్టోర్స్ దగ్గర వెళ్ళాలి. కొన్ని స్టోర్స్ అయితే 24/7 24 అవర్స్ నడుస్తున్నాయి. వారంలో మొత్తం 7 days ఇది నడుస్తాయి. దానికోసం మనకి ఒక రెడీ రీటైల్ హ్యాండ్ మన దగ్గర ఉంటుంది. ఈ స్టోర్ చాలా స్టోర్స్ మీరు అవుట్లెట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా చాలా చాలా మంచి హెవీ రష్ ఉన్న మెడికల్ స్టోర్ ఉంటే, వాళ్ళ కన్జంప్షన్ అండ్ వాళ్ళ సేల్ ఎక్కువ ఉంటే, వాళ్ళు అవుట్లెట్లు కూడా మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం ఎక్కువ వెరైటీ కూడా మనం వాళ్ళతో మన ఐఎంసీలో ఉన్న వేరే వేరే వెరైటీస్ లైక్ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి, అలోవెరా, హిమాలయన్ బెర్రీ, షుగర్ అవే రస్, షుగర్ అవే టాబ్లెట్, ఇవన్నీ చేసుకోవచ్చు. అని అంటే వాళ్ళకి మనం అవుట్లెట్ లో అమ్మవచ్చు. వాళ్ళ అవుట్లెట్ లో చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఏంటంటే మనము ఈ స్టోర్స్ దగ్గర వెళ్ళాలి, రైట్? స్టోర్ దగ్గర వెళ్ళి ఏం చేస్తాము? స్టోర్ దగ్గర వెళ్ళి మనము ఈ 2 పోస్టర్స్ ఉన్నాయి, స్టిక్కర్స్ ఉన్నాయి. ఇది తెలుగులో కూడా ఉన్నాయి. నేను పెట్టేది ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్నాయి, కానీ తెలుగులో కూడా నేను డిజైన్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. ఇక్కడ 20%, 25%, 30%, 35% లో ఉన్న అసోసియేట్స్ వాళ్ళ అప్లైయింగ్ చైర్మన్స్ తో అడగొచ్చు. ఈ పోస్టర్స్ కొన్ని టీడీస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు అక్కడ నుంచి మీరు కొనొచ్చు. 10 రూపీస్, 12 రూపీస్ లో ఒక్కొక్క పోస్టర్ ఉంది. సో ఈ పోస్టర్స్ మేము రెడీ చేశాము. ఈ పోస్టర్ ఈ డబల్ సైజ్ ఉంది. ఈ పేపర్ ఉంది కదా, దానికైనా డబల్ సైజ్ ఉంది. ఈ పోస్టర్ తీసుకెళ్ళి మీరు ఈ కిరాణా షాపు, మెడికల్ షాప్ దగ్గర మీరు వెళ్ళి స్టిక్ చేస్తారు. వాళ్ళకి ఒక మాట చెప్తారు, ఏంటి సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా కంపెనీ చాలా వండర్ఫుల్ ఆయుష్ ద్వారా ప్రమాణిత్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మేము రెడీ చేస్తున్నాము. ఇది కరోనాతో ప్రివెంట్ చేస్తుంది అండ్ మన ఇమ్యూనిటీ, రోగ ప్రతిరోధక శక్తికి పెంచుతుంది. సో ఈ స్టిక్కర్ నేను మీ షాప్ లో పెట్టుకోవచ్చా? జనరల్ గా ఎస్ అంటారు. అండ్ ఆ స్టోర్ లో ఆ ప్రొడక్ట్ పెట్టుకొని మన పోస్టర్ పెట్టుకొని వాళ్ళకి చెప్పొచ్చు, సార్ మా దగ్గర ఈ 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇమ్యూన్ 20X, శ్రీ హెల్దీ, శ్రీ తులసి, చవన్ గోల్డ్. ఇది కరోనా వ్యాధికి ఆపడానికి, కంట్రోల్ చేయడానికి బాగా పనికి వస్తుంది. అండ్ ఈ ప్రొడక్ట్ నరేంద్ర మోదీ గారు నుండి హెల్త్ మినిస్ట్రీ అందరూ ఇదే చెప్తున్నారు, తులసి వాడండి, హల్దీ వాడండి, అన్ని కొద్దిగా మీరు చెప్పాల్సిందే వాళ్ళకి. అండ్ ఈ ప్రొడక్ట్ మీరు మీ స్టోర్ లో పెట్టుకుంటే మీకు 25% to 45% దాకా మీకు ప్రాఫిట్ వస్తుంది. 25% to 45% ప్రాఫిట్ ఎలా వస్తుంది? మీరు ఐడి వేస్తే ఈ స్టోర్ వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఐడి వేస్తే మీకు స్లాబ్ బట్టి మనం వాళ్ళకి ప్లాన్ చెప్పాలా, 10% లో ఇంత వస్తుంది, 20% లో ఇంత వస్తుంది. అట్లా మీరు అమ్మగలిగితే మీరు ఐడి వేస్తే మీ స్టోర్ పేరు మీద తీసుకోండి, లేకపోతే మీ పర్సనల్ పేరు మీద తీసుకోండి, మీకు ఆ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ రీటైల్ ప్రాఫిట్ 25 to 30% ఉంటుంది. ఒక స్టోర్ లో మీరు 145 లో శ్రీ తులసి అమ్మారనుకో, ఆయన ఐడి మీద తీసుకుంటే ఆయన సేల్ చేసుకుంటారు 195 రూపీస్ లో, అంటే 50 రూపాయలు ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ వచ్చింది. దాంతో పాటు ఆయన 10 కొన్నారనుకోండి మీతో, సో ఆయనకి 550 బీవీస్ కూడా వస్తాయి. 550 బీవీ వస్తే ఆల్రెడీ 10% కో వెళ్ళిపోతారు. 550కి మళ్ళీ 50 రూపాయలు మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో అంతా లెక్క చేస్తే ఆయన సేలింగ్ ఎక్కువ చేస్తున్నారంటే దాదాపుగా 45% దాకా ఆయన ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఆ స్టోర్ హోల్డర్స్
లైఫ్లో అంత ప్రాఫిట్ జనరల్గా వాళ్ళ చేసిన బిజినెస్లో సంపాదించలేరు. సో ఖచ్చితంగా వాళ్ళు కొంటారు. అండ్ వాళ్ళకి అమ్మడానికి ఎందుకు ఈజీ ఉంటుంది, దానికి ఒక సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు బీపీ మందులు కావాలి, నేను ఒక మెడికల్ స్టోర్లో వెళ్ళా. ఓకే, మీరు ఈ స్టోర్లో నేను వెళ్ళిన స్టోర్లో మీరు ఆల్రెడీ ఒక స్టిక్కర్ స్టిక్ చేసి పెట్టుకున్నారు. నేను వెళ్తే నాకు తెలుగు చదవడం వస్తది. ఇప్పుడు ఏముందంటే అందరి మైండ్‌లో ఓన్లీ కరోనా, 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 కరోనా నడుస్తుంది. న్యూస్ ఆన్ చేస్తే కరోనా, పేపర్ ఓపెన్ చేస్తే కరోనా, సోషల్ మీడియా వెళ్తే కరోనా, ఎక్కడ వెళ్ళినా వాట్సాప్ ఓపెన్ చేస్తే కరోనా. సో అందరికీ భయం ఉంది. ఆల్రెడీ ఇండియాలో బాగా ఎక్కువ కరోనా ఎక్కువ అవుతున్నాయి. హైదరాబాద్‌లో, తెలంగాణలో కరోనా ఎక్కువ అవుతున్నాయి. ఆంధ్రాలో కరోనా ఎక్కువ అవుతున్నాయి. అందరికీ ఒక భయం ఉంది దట్ నాకు కూడా కరోనా వస్తే ఏంటి? సో నేను ఇప్పుడు నార్మల్ బీపీ మందుల కోసం వెళ్ళాను అక్కడ. నాకు ఐఎంసీ గురించి ఏం తెలవదు. నేను ఈ పెద్ద పోస్టర్ చూస్తే, అబ్బా! కరోనా నుంచి మీరు మీ ఫ్యామిలీ కాపాడుకోవాలంటే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే, నేను అడుగుతాను కదా! ఆ షాప్ వాళ్ళకి, అయ్యా ఇది ఏంటి? ఈ తులసి, ఈ హల్దీ ఏంటి? ఆ షాప్ ఓనర్ దగ్గర ఆ ప్రొడక్ట్ ఉంటే టక్కుమని నేను ₹200 బీపీ మెడిసిన్ కొన్నాననుకోండి. నేను అడుగుతాను, సార్ ఈ తులసి ఏంటి? వాడు చెప్తారు, సార్ ఇది చాలా బాగానే ఉంది. ఈ కి కరోనాలో ఉన్న వ్యాధికి ఏదేదో సింప్టమ్స్ ఉంటాయి కదా! దగ్గు, జలుబు, ఫీవర్ దానికి కంట్రోల్ చేస్తది. మొత్తం ఫ్యామిలీ వాడుకోవచ్చు. నేను ఇంత డబ్బులింత 195. నేను అది కూడా కొనేస్తాను. అర్థమవుతుందా? యాస్ ఎ కస్టమర్ నేను అది కూడా కొనేస్తాను. సో ఏంటంటే మనము ఈ పోస్టర్ అన్నీ దాంట్లో అంటే అన్నీ మన చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్స్‌లో, మన ఏరియాలో అన్ని మెడికల్ షాప్స్‌కి వెళ్లి మనం అతికిచ్చి, వాళ్ళకి ఒక మంచి ప్రాపర్‌గా ప్రెజెంటేషన్ ఇస్తే అందరూ ఈ పోస్టర్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ అమ్మడానికి స్పెషల్ లైసెన్స్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ స్టోర్స్‌కి. కిరాణా షాప్స్‌కి వేరేగా ఏదైనా లైసెన్స్ అవసరం లేదు. ఫసాయి లైసెన్స్ లేదు అవసరం. అండ్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. మీరు వాళ్ళకి ఇంకొకటి చెప్పొచ్చు, సార్ మీరు ఇది పోస్టర్ పెట్టుకోండి. మీకు ఇప్పుడు ప్రొడక్ట్ అవసరం లేదంటే నో ప్రాబ్లమ్. ఏదైనా ఎంక్వైరీ వస్తే మీరు ఆయనతో అడ్వాన్స్ డబ్బులు తీసుకొని పెట్టుకోండి. నాకు ఫోన్ చేస్తే నేను అర్ధ గంట, గంటలో వచ్చేసి మీకు ఆ ప్రొడక్ట్ ఇచ్చేస్తాను. అట్లా కూడా చేసుకోవచ్చు. ఆ 2, 3 సార్లు అట్లా అమ్మారనుకోండి మీరు, వాడికి ఆ షాప్ ఓనర్‌కి కూడా ఒక మీ మీద ఒక నమ్మకం వచ్చింది. ప్రొడక్ట్ మీద నమ్మకం వచ్చిందంటే 5, 10,000 ప్రొడక్ట్ ఆయన కొనేస్తాడు. ఓకే. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఉన్నారు. ఖమ్మంలో దాదాపుగా 2000, 3000 మెడికల్ స్టోర్స్ ఉంటాయి కదా! ఆ 2000, 3000 మెడికల్ స్టోర్స్‌లో వెళ్లి నేను ఒక ఎగ్జాంపుల్ కింద చేస్తున్నాను. నేను పట్నాది ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇది దాంట్లో. 5500 స్టోర్స్ ఉన్నాయనుకోండి. ఒక ప్లేస్ హైదరాబాదే తీసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్‌లో 5500 స్టోర్స్ ఉన్నాయనుకోండి. ఈ 5500 స్టోర్స్‌కి మనం ఇప్పుడు రీచ్ అవ్వాలి. మీరు ఒక్కరే రీచ్ అవ్వలేరు. మీరు చైర్మన్ పొజిషన్‌లో ఉన్నారనుకోండి. మీ కింద 10 సూపర్ స్టార్ ఆర్ 10 సిల్వర్ ఉన్నారు. మీరు ఒక టీమ్ ఫార్మ్ చేయండి. అయ్యా! నువ్వు సికింద్రాబాద్ వెళ్ళు. నువ్వు బేగం బజార్ వెళ్ళు. నువ్వు ఉప్పల్ వెళ్ళు. నువ్వు బోడుప్పల్ వెళ్ళు. నువ్వు నాగోల్‌లో కవర్ చెయ్యి. నువ్వు ఈ మార్కెట్ మన ఇక్కడ సీతాఫల్ మండి కవర్ చెయ్యి. నువ్వు వనస్థలిపురం కవర్ చెయ్యి. అంటే అట్లా మీరు చేసేసి ఒక్కొక్క స్టోర్ దగ్గర ఈ పాంఫ్లెట్స్ వెళ్లి స్టిక్ చేయండి. దాంట్లో ఈ 5500 స్టోర్స్‌లో కనీసం 10% అంటే 550 స్టోర్స్ మీ దగ్గర నుంచి ₹2000 ప్రొడక్ట్, రూపీస్ ప్రొడక్ట్ అమ్మలేరా? ఖచ్చితంగా అమ్మగలుగుతారు. మెడికల్ స్టోర్‌ది సేల్ ఉంటది కదా! సో 2000 ప్రొడక్ట్ అంటే ఏంటి? ఒక 5 తులసి. 5 తులసి ప్రైస్ ఏంటి? ₹600 ఆన్ అన్ యావరేజ్ చెప్తున్నాను. 5 హల్దీ ఈస్ ₹600 అండ్ ఒక 5 ఇమ్యూన్ 20x. ఈ 5 ప్రొడక్ట్స్ అంటే ₹2000 ప్రొడక్ట్ ఈజీగా ఒక స్టోర్ అమ్మగలుగుతారు. నో ప్రాబ్లమ్. స్టార్టింగ్‌లో లేదు కానీ మీకు ఒక మళ్ళీ చేస్తే ఖచ్చితంగా మీకు వస్తది. జస్ట్ ఇమాజిన్ 550 స్టోర్స్ ₹2000 ప్రొడక్ట్ పర్ డే అమ్మగలిగితే ఇది 11 lakh రూపీస్ డైలీ మీకు సేల్ అవుతుంది. అది మనం బీవీలో కన్వర్ట్ చేస్తే
3,66,000 BV డైలీ అప్రాక్సిమేట్ మీ బిజినెస్ జరుగుతుంది. సార్ మీరు చెప్పేది సార్ చాలా చాలా ఎక్కువ చెప్తున్నారు సార్, అంత సీన్ లేదు సార్, అంత అవ్వదు. ఓకే, ఒప్పుకుంటా. నేను చెప్పేది దాంట్లో 10% అయింది అనుకోండి, ఓన్లీ 10% జరిగింది, ఓన్లీ 10% ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కూడా ఓన్లీ 25% అంటే సారీ 10% కాదు 25% కూడా వాస్తవంలో కన్వర్ట్ చేస్తే 91,000 BVs మీరు డైలీ బిజినెస్ చేసుకోవచ్చు. ఇది నేను ప్రూవ్ చేసిన, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది అయింది, నా బిజినెస్ లో జరిగింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు టార్గెట్ చేయాల్సిందే స్టోర్స్ కి. నా ఈ 550 స్టోర్స్ లో 10% అవుట్లెట్ కోసం ఒప్పుకున్నారనుకోండి, 10 స్టోర్స్ 10% అంటే 555 స్టోర్స్ ఏం చెప్పారు, ఓకే నేను అవుట్లెట్ తీసేసుకుంటాను, 30,000ది నేను అవుట్లెట్ తీసుకొని ఒక 50 తులసి, ఒక 50 హల్దీ, ఒక 50 నేను ఇమ్యూన్ 20X చవన్ గోల్డ్ పెట్టుకుంటాను, నాకు సేల్ ఎక్కువ ఉంది అంటే 5 into 11 55 మీన్స్ మీకు 11 ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీరు అచీవ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? మీ టీంలో మీ ద్వారా 11 మీరు ఇది చేసుకోవచ్చు. ఐఎమ్ గివింగ్ యూ, నేను మీకు ఒక క్యాల్కులేషన్తో పాటు ఇస్తున్నాను, అంటే ఇది సాధ్యం అవుతుంది, చేసుకుంటే అవుతుంది. మీరు నా గ్రూప్లో ఉంటే, నా వాట్సాప్ గ్రూప్లో ఉంటే రోజుకి చాలా మంది ఇప్పుడు పెడుతున్నారు, సార్ నేను ఇవాళ వెళ్ళాను ఒక 3 తులసి అమ్మేసిన, సార్ ఇవాళ నేను ఒక మెడికల్ షాప్ లో ఈ పోస్టర్ పెట్టుకున్నా ఒక 5 ఇమ్యూన్ 20X అమ్మేసిన. ఇలాంటివి చాలా గ్రూప్స్ లో ఇప్పుడు నడుస్తున్నాయి. నేను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఇది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది పాసిబుల్ అయింది. ఇది నేను మొత్తం ఏదో క్యాల్కులేషన్ చెప్పాను కదా, ఇది చాలా ఈజీ. నా ఇప్పుడు ఇంకొకటి చేసుకోవచ్చు మీరు. కొన్ని స్టోర్ వాళ్ళు బాగా ఒక రకంగా ఉంటారు, వాళ్ళు లేదు నాకు అవసరం లేదు, నేను పెట్టుకోను. సో మీరు ఏం చేసుకోవచ్చు అంటే, మీరు ఏదో టీమ్ ఫామ్ చేశారు కదా టాస్క్ ఫోర్స్ లాగా, ఆ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, నాగరాజు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజ్ చాలా యంగ్ డైనమిక్ చైర్మన్ స్టార్ మన టీంలో నాగరాజు ఉన్నాడు. నాగరాజు ఎగ్జాంపుల్ ఒక స్టోర్ టార్గెట్ చేస్తున్నారు, ఆయన ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ నాగోల్లో ఒక స్టోర్ మెడికల్ స్టోర్ కి టార్గెట్ చేయాలని ఉంది, గణేష్ మెడికల్ స్టోర్. నాగరాజ్ కి తెలుసు ఆ గణేష్ మెడికల్ స్టోర్ ఓనర్ చాలా గట్టివాడు, వాడు అసలు ఒప్పుకోడు అనేసి. సో నాగరాజ్ ఏం చేస్తాడంటే, ఆయన టీంలో ఉన్న రఘు గారికి, రమేష్, మహేష్, నరేష్ అట్లా నలుగురికి ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు గణేష్ స్టోర్లో వెళ్ళు. ఫస్ట్ రఘు వెళ్తాడు, ఖాళీ తులసి బాటిల్ తీసుకుని వెళ్తారు. అయ్యా ఈ తులసి ఉందా మీ దగ్గర, ఐఎంసి వాడిది తులసి ఉందా, చాలా మంచి కరోనాలో వర్క్ చేస్తుంది, అయిపోయింది, నేను మొన్న ఏదో ఊర్లో కొన్నాను, ఇప్పుడు దొరకట్లేదు, మీ దగ్గర పెట్టుకుంటారా మీరు? గణేష్ చెప్తాడు, లేదు మా దగ్గర లేదు, ఇవన్నీ ప్రొడక్ట్ పెట్టుకోం మేము. ఓకే సార్, నో ప్రాబ్లం, వెళ్ళిపోతాడు. తర్వాత ఒక 2 గంట 3 గంట తర్వాత మహేష్ వెళ్తాడు శ్రీ తులసి బాటిల్ పట్టుకొని, సార్ ఈ ఐఎంసి వాడిది మీరు శ్రీ హెల్దీ పెట్టుకుంటారా, ఈ కరోనా మీద చాలా బాగా పనిచేస్తుంది, నా ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చింది, వాడు ఒక 10 చుక్కలు వేసుకుంటే ఆయన జ్వరం తగ్గిపోయింది, చాలా బాగా పనిచేస్తుంది, దాంతోపాటు శ్రీ తులసి కూడా ఉంటుంది, అది కూడా ఉంటే ఇచ్చేసేయండి. లేదు లేదు నా దగ్గర లేదు. మళ్ళీ నరేష్ వెళ్తాడు ఒక 2 గంటల తర్వాత, సార్ మీ దగ్గర ఈ ఐఎంసి వాడిది చవన్ గోల్డ్ పెట్టుకుంటారా, చాలా చాలా సూపర్, కరోనాలో నా బ్రదర్ కి ఇస్తే చాలా మంచిగా పనిచేసింది, బాగా రక్తం తగ్గిపోయింది, ఆ రక్తం తగ్గిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు బాగా డబ్బులు అడిగితే మాకు ఎవరో చవన్ గోల్డ్ చెప్పారు. అంటే కొద్దిగా స్టోరీ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే, వాడు అంటారు గణేష్ స్టోర్ లేదు నా దగ్గర లేదు, కానీ వాడికి ఒక బాధ ఉంటది, అయ్యా ఇంత డిమాండ్ ఉంది, ఐఎంసి ఎంత ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా మంది వస్తున్నారు, ఏంటి నా కస్టమర్ వెళ్ళిపోతున్నాయి, ఈ లాక్డౌన్ సమయంలో ఈ బిజినెస్ చేసిన సమయంలో 3 వెళ్ళిపోయారు. అర్థమైందా? సో ఒక నెక్స్ట్ డే ఆర్ ఇంకా ఒక నెక్స్ట్ డే నాగరాజు వెళ్తాడు ఆయన దగ్గర, సార్ మేము ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ పెట్టుకుంటున్నాము, 25 to 40% దాంట్లో మార్జిన్ ఉంటుంది, ఈ ఐఎంసి వాడిది శ్రీ తులసి హల్దీ చవన్ గోల్డ్ ఉన్నాయి,
ఈ పోస్టర్ మీ షాప్ లో అతికించమంటారా, ఇది అతికిస్తే దాంట్లో ఏదైనా ఆర్డర్ వస్తే నాకు మీరు ఫోన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు పెట్టేసేయండి 5-10 వేల రూపాయల ప్రోడక్ట్. ఏం చేస్తాడు ఆయన, ఆ పర్సన్, ఆ ఓనర్, అవును భయ్యా ఇచ్చేసేయి, లేకపోతే మళ్ళీ ఏదైనా వస్తే గిరాకులు మళ్ళీ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. సో ఇది కూడా చాలా ప్లేసెస్ లో చేసాం మేము. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫాల్స్ డిమాండ్ క్రియేటింగ్. అండ్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే మీరు చూడండి, ఇది ఇంత 100% ఎందుకు క్లిక్ అవుతుంది ఈ స్ట్రాటజీ. మీరు పెద్ద పోస్టర్ పెడితే జనాలు ఇప్పుడు ఇవాళ కరోనా సంబంధించిన ఏదైనా న్యూస్ ఉంటే, ఏదైనా వార్త ఉంటే టక్కమని అక్కడ వెళ్తుంది. ఏంటి కరోనా చూస్తే వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరుకుతుందంటే ఖచ్చితంగా అడుగుతారు జనాలు. సో మనం అన్ని మెడికల్ షాప్స్ లో, కిరాణా షాప్స్ లో ఇది పెట్టేస్తే మీకు చెప్తున్నాను ధూమ్ ధడాకా అయిపోతుంది. అసలు బిజినెస్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. దానికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ప్రూఫ్. ఇది నాది స్టేట్మెంట్. ఎప్పటిది? ఏప్రిల్ది మీరు స్టేట్మెంట్ చూస్తే చూడండి, ఇది ఏప్రిల్ 2020ది స్టేట్మెంట్. ఆ మంత్ కరెంట్ బీవీ వచ్చేసి 3 crore 8 lakhs. ఏప్రిల్లో బిజినెస్ ఎందుకు అయింది ఎక్కువ? ఆ మంత్ లో మనది ఆఫర్స్ ఇచ్చింది ఫస్ట్ టైం కంపెనీ. 5 లెగ్లో 20,000 చేసేసి చైర్మన్ అవ్వచ్చు. చాలా మంది చైర్మన్ అచీవ్ చేశారు. చాలా ధూమ్ ధడాకా బిజినెస్ అయింది. ఓకే, ఆ మంత్ పే అవుట్ ఎంత వచ్చింది? 8,71,000 ప్లస్ 1,91,000 ఆర్ఏవి. ఓకే, దాదాపుగా 10 లక్షల దాకా పే అవుట్ వచ్చింది. నేను ఇప్పుడు ఏదో మీకు స్ట్రాటజీ చెప్తున్నాను కదా, ఇది నేను మే ఎండింగ్ లో స్టార్ట్ చేసిన. చాలా ఒక 2-3 పర్సన్ కి చెప్పాను. 2-3 పర్సన్ కి చెప్పాను. ఓకే, మేలో నేను స్టార్ట్ చేసిన ఈ స్ట్రాటజీ. స్మాల్ టీమ్స్ లో చెప్పడం స్టార్ట్ చేసిన. ఈ స్ట్రాటజీ చేయండి, పోస్టర్స్, స్టిక్కర్స్ చేయండి, 20%, 25%, 30% సిల్వర్, వాళ్ళకి ప్యాంఫ్లెట్స్, ఇలాంటివి ప్యాంఫ్లెట్స్ కొట్టించమని చెప్పి వాళ్ళ ఏరియాలో పంచడం చెప్పాను నేను. ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఉంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గణేష్ గారు నాకు కనపడుతున్నారు. గణేష్ గారు, మీరు ఒక ఏరియాలో ఉంటున్నారు, కరీంనగర్ లో, గాంధీనగర్ లో ఉంటున్నారు అనుకోండి. ఆ గాంధీనగర్ లో మీ చుట్టుపక్కల కనీసం ఒక 100 ఇల్లు ఉంటారు కదా, బిల్డింగ్ కానీ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా. సో అక్కడ ఈ ప్యాంఫ్లెట్స్ మీరు ఏం చేయాల్సిందంటే 1 to 1 వెళ్ళి ఏదో అబ్బాయి పెట్టుకొని, లేకపోతే మీరు మాస్క్ గీస్క్ అన్ని మొత్తం కట్టేసి మీరు వాళ్ళ ఇంట్లో మీరు ఇచ్చేసి వస్తే, ఆ 100 ఇల్లులో ఆ ప్యాంఫ్లెట్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చదివి కనీసం మీకు 20 మెంబర్స్ తులసి గురించి, హల్దీ గురించి అడుగుతారా లేదా? అడుగుతారు, ఖచ్చితంగా కొంటారు కూడా మీ దగ్గర నుంచి. సో ఈ స్ట్రాటజీ నేను మేలో స్టార్ట్ చేసిన. మేలో చూడండి బిజినెస్ ఏమైంది, 60 lakh బిజినెస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది నాది. ఇంత అంటే ఏప్రిల్ కైనా మేలో 60 lakh అంటే బీవీ రూపంలో 60 lakh అంటే రూపాయి రూపంలో కనీసం 1,80 lakh బిజినెస్ ఎక్కువ అయిపోయింది. ఈ 60 lakh బిజినెస్ వాల్యూమ్ లో దాదాపుగా 40% ఏదో బిజినెస్ ఉంది. అంటే దాదాపుగా 20 lakh బిజినెస్ వాల్యూమ్ ఈ పని ఏదో చేసాం కదా మేము, ఈ స్ట్రాటజీ, దాని వల్ల వచ్చింది. మీరు చూస్తే 3 crore 61 lakh బీవీస్ వచ్చింది. ఆ మంత్ లో నాకు పే అవుట్ వచ్చేసి ఆర్ఏబి 4 lakh సంథింగ్ వచ్చింది అండ్ పే అవుట్ 10 lakhs వచ్చింది. తర్వాత జూన్ మంత్, లాస్ట్ మంత్ మీరు చూస్తే ఆ స్ట్రాటజీ బాగా హెవీగా మేము చేసాము. మే కైనా జూన్ మంత్ లో 80 lakh బీవీ ఎక్కువ అయిపోయింది. 80 lakhs అంటే బీవీ రూపంలో చూస్తే 80 lakhs, రూపీస్ రూపంలో చూస్తే దాదాపుగా 2 crore 40 lakh బిజినెస్ ఎక్కువ అయిపోయింది. ఈ మంత్ లో నా పే అవుట్ మళ్ళీ దాదాపుగా 15 lakh, దాదాపుగా 16 lakhs వచ్చింది. మీరు బీవీస్ చూస్తే 4 crore 42 lakhs వచ్చింది. 4 crore 42 lakhs. సో ఏప్రిల్ మంత్ లో 3 crore 8 lakhs. మే మంత్ లో మేము ఈ స్ట్రాటజీ స్టార్ట్ చేస్తే
దాదాపుగా 60 lakh బీవీస్ ఎక్కువ వచ్చింది. అండ్ ఈ స్ట్రాటజీకి వేరే వేరే స్టేట్స్ లో, మహారాష్ట్రలో, బీహార్లో, యూపీలో, గుజరాత్లో కొందరు ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఇది చేశారు, కొందరు ఆంధ్ర తెలంగాణలో కూడా చేశారు కొందరు. సో అంతా మనం చూస్తే జూన్ మంత్ లో 80 lakh బిజినెస్ జంప్ అయింది, 80 lakh బిజినెస్ వాల్యూమ్. సో ఈ బిజినెస్ వాల్యూమ్ లో కూడా దాదాపుగా 40 lakh బిజినెస్ వాల్యూమ్ నేను అంతా అనలైజ్ చేస్తే దాదాపుగా 40 lakhs బిజినెస్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే చాలా మంది ఈ స్ట్రాటజీ ఫాలో చేశారు. అంటే ఎవరు 20,000 బీవీ చేసిన వాళ్ళు ఉంటే టీము సీదా 1 lakh బీవీ అయిపోయింది. 1 lakh బీవీ చేసిన వాళ్ళు సీదా 3 lakh బీవీస్ కి వెళ్ళిపోయారు. 2 lakh బీవీ చేసిన వాళ్ళు సీదా 4 lakh 5 lakh బీవీస్ కి వెళ్ళిపోయారు ఆ టీమ్స్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, మనం చేయాల్సిందే ఇప్పుడు ఏంటి, మనం అన్ని కిరాణా దుకాణాలు, అన్ని మెడికల్ షాప్ దగ్గర వెళ్ళాలా, మన పోస్టర్ ఉండాలా. మొత్తం మీ ఏరియాలో, మొత్తం మీ ఊర్లో, మొత్తం మీ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ మెడికల్ షాప్ వాళ్ళ డోర్స్, వాళ్ళు గోడలు ఎక్కడ ఉన్నా అక్కడ పోస్టర్ ఉండాల్సిందే, మీ ఐఎంసీది మీ నంబర్ తో సహా. మీ నంబర్ ఉండాలా ఆ దాని మీద. అండ్ ఆ షాప్ ఓనర్ తో మాట్లాడుకొని మీరు ఆయన ఐడి వేసుకోవచ్చు, లేకపోతే లేదు భయ్యా నాకు ఇవన్నీ గోల వద్దు, ఐడి గీడి నేను వేసుకోను. సో మీరు ఆయనకి ఐడి ఇవ్వకుండా మీరు ఆయనకి రీటైల్ డిపి ప్రైస్ లో ఇవ్వండి, తక్కువ ప్రైస్ లో ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, 100 రూపీస్ లో తులసి ఇవ్వడము, 120లో ఇవ్వడం చేయవద్దు, 145లో ఇవ్వండి. మేము యాజ్ అ కంపెనీ బాగా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము. ఎవరైనా అండర్ కటింగ్ లో అమ్మారనుకోండి ఏదైనా ప్రొడక్ట్ పట్టుకున్నాం అనుకో, మొన్న కూడా ఒక కంపెనీ ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ పంపించింది. ఏంటంటే ఈ అండర్ కటింగ్ లో అమ్మడం లేకపోతే ఆన్లైన్ అమ్మడం ఏదైనా జరుగుతుందంటే వాళ్ళకి తెలిసింది అనుకోండి, వాళ్ళ ఐడి సస్పెన్షన్ లో వెళ్ళిపోతుంది, టర్మినేట్ కూడా అవ్వచ్చు. సో మీరు చేసేది పని ఏంటంటే మీరు వెళ్ళి స్టోర్ లో మాట్లాడండి, డిపి ప్రైస్ లో ఒప్పుకుంటే డిపి ప్రైస్ లో ఇవ్వండి, వాళ్ళు ఐడి వేస్తే బెస్ట్. దాని తర్వాత అవుట్లెట్ గురించి వాళ్ళకి కన్విన్స్ చేయండి. అది చేస్తే ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ జూన్ మంత్ లో టోటల్ కంపెనీది బిజినెస్ వాల్యూమ్, టోటల్ కంపెనీది 1,80 lakh ఇంక్రీజ్ అయింది, బిజినెస్ అప్ అయింది. దాంట్లో 80 lakhs మన టీంది అయింది. మన టీంది 1,80 lakh టోటల్ కంపెనీ, మొత్తం దేశవ్యాప్తంగా 1,80 lakhs కంపెనీ బిజినెస్ ఎక్కువ అయింది. దాంట్లో మనది, మీ అందరిది బిజినెస్, మన అందరి టీమ్ గా 80 lakh బిజినెస్ వాల్యూమ్ ఎక్కువ చేశాము. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది స్ట్రాటజీ మై ఫ్రెండ్స్. సో ఇదే స్ట్రాటజీ మనం చేస్తే మీరు ఎక్కువ లేదు బ్రదర్, జస్ట్ మార్నింగ్ 10 to 12 2 గంట మీరు 5-10 స్టోర్ కవర్ చేయండి అంతే. 5-10 స్టోర్ లో వెళ్ళి మీ స్టిక్కర్ అతికిచ్చిరండి అంతే. 5-10 స్టోర్ కిరాణా స్టోర్ వాళ్ళకి కూడా లైసెన్స్ అవసరం లేదు, వాళ్ళు కూడా అమ్మొచ్చు మన ప్రొడక్ట్. ద బెస్ట్ థింగ్ ఈజ్ కిరాణా స్టోరు, మిల్క్ స్టోరు, ఎవరి దగ్గర ఈ ప్రొడక్ట్ కోసము విడిగా లైసెన్స్ తీసుకోవడానికి అవసరం లేదు. సో మిల్క్ స్టోర్స్, కిరాణా స్టోర్స్, మెడికల్ స్టోర్స్ ఎక్కడ చూసినా ఆ పోస్టర్స్ మీది ఉండాల్సిందే. మీరు అతికించండి, సూపర్ డూపర్ బిజినెస్ అవుతుంది. మీ లెవెల్స్ నవ్వుతూ ఆడుతూ పాడుతూ మీరు అచీవ్ చేసేసుకుంటారు, మెయింటైన్ చేసేసుకుంటారు. అండ్ ఈ మంత్ 4 times ఎక్కువ మీకు బిజినెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి, రైట్? సో ఫ్రెండ్స్, ఇది ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మీ ముందు ఉన్నాయి. ఈ నా పేఅవుట్స్ స్టేట్మెంట్ చూడండి. ఇదే స్ట్రాటజీ చేసేసి నేను ఏప్రిల్ మంత్ లో 3 crore బీవీ ఉంటే ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి నేను నా టీమ్ జూన్ మంత్ లో దాదాపుగా 1,40 lakh బీవీస్ తేడా వచ్చేసింది. 1,40 lakh బీవీస్ ఎక్కువ అయిపోయింది. అంటే ఏప్రిల్లో 10 లక్షలు పేఅవుట్ ఉంటే జూన్ మంత్ లో 15 లక్షలు వచ్చేసింది. సో ఇప్పుడు ఇవాళ నుంచి రేపటి నుంచి మీరు మొదలు పెట్టండి. మార్నింగ్ 10కి బయలుదేరి 12 వరకు మీరు ఇదే స్టోర్స్ లో వెళ్ళడం, మీరు పోస్టర్స్ లేదంటే కొట్టించండి. చాలా సింపుల్ ఉంది.
వెయ్యి పోస్టర్స్ కాకుండా మీరు 100 పోస్టర్స్ చేయండి. లీఫ్లెట్స్ వెయ్యి చేపించుకొని మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. నేను చెప్తున్నాను, గ్యారెంటెడ్ మీ బిజినెస్ ధూమ్ ధడాకా ఇంక్రీజ్ అవుతుంది. రచ్చ చేసేస్తాం మనం. మొత్తం మీ ఇంట్లో, మన మీ ఊర్లో, మీ మొత్తం ప్లేస్ లో, అన్ని ప్లేసెస్ లో ఈ ఒక్కటే పోస్టర్ కనపడాలి. ఐఎంసి కరోనా ప్రివెన్షన్, ఐఎంసి కోవిడ్ ప్రివెన్షన్, ది శ్రీ తులసి ఇమ్యూన్ 20x, శ్రీ హల్దీ అండ్ చవన్ గోల్డ్. ఓకే ఫ్రెండ్స్, సో యాక్షన్ తీసుకోవాల్సిందే. యాక్షన్ ది సమయం ఇప్పుడు. బాగా మనం కూర్చొని ఆలోచించాము. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కటే మాట ఉంది, దట్ కరోనా మనతో పాటు ఉంటది. కరోనాతో మనము బాడీకి కాపాడుకోవాలా, మన సిస్టమ్కి కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలా. ఈ అందరికీ అర్థమైపోయింది. ఈ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే కూడా ఎలోపతిలో వ్యాక్సిన్స్ లేవు, ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు. సో దానికి ఒక సింపుల్ మార్గం ఏంటంటే ఆయుర్వేదం, హర్బల్ మెడిసిన్. అందరికీ అర్థమైపోయింది. ఆల్రెడీ యాడ్స్ వస్తున్నాయి హిందీ ఛానల్లో కూడా, న్యూస్ ఛానల్లో యాడ్స్ వస్తున్నాయి. మీరు చూస్తే బ్రాండ్ బిల్డింగ్ శ్రీ తులసిది నడుస్తుంది. సో బ్రాండ్ బిల్డింగ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఒక చాలా మంచి సమయం. మనం యాక్షన్ తీసుకుంటే బెస్ట్. చైర్మన్స్ అండ్ అబౌవ్ మీ అందరికీ ఏంటంటే, మీరు ఒక టీమ్ ఫామ్ చేసేసి మీ ఏరియాలో మీ సూపర్ స్టార్ అండ్ అబౌవ్ కి టీమ్ ఫామ్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఫాలో అప్ తీసుకోండి. బాబు ఎక్కడ వెళ్ళావు, ఎన్ని స్టోర్స్ లో వెళ్ళావు. అదే వాళ్ళు ఒక స్టోర్ లో వెళ్ళి వాళ్ళకి సేల్ వస్తే ఆ సేల్ కి మీరు గ్రూప్ లో పెట్టుకొని వాళ్ళకి కంగ్రాచులేట్ చేయండి, వాళ్ళకి అప్లాడ్ ఇవ్వండి. సో దట్ వేరే వాళ్ళు కూడా అది చూసి మోటివేట్ అవుతారు. ఇవన్నీ కొద్దిగా చేస్తే నేను చెప్తున్నాను, మీ బిజినెస్ 4 times 5 times కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ 9 అయిపోయింది ఇప్పుడు. సో థ్యాంక్ యూ అగైన్ ఆల్ టాప్ లీడర్షిప్, ఆల్ చైర్మన్ అండ్ అబౌవ్ లీడర్స్. చాలా బ్రహ్మాండంగా మీరు వర్క్ చేస్తున్నారు. మళ్ళీ థ్యాంక్స్ టు ఆల్ ద అవుట్లెట్స్ అండ్ టీడీ ఓనర్స్. మీరు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. మా అసోసియేట్స్ కి, ఐఎంసి వారియర్స్ కి మీరు చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు. అండ్ అందరు అసోసియేట్స్ అండ్ లీడర్స్ కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అందరూ రియల్ వారియర్స్ గా మీరు పనిచేస్తున్నారు. అదే విధంగా మీరు పని చేయండి, మీ గోల్స్ కి మీరు రీచ్ అవ్వండి. అండ్ ఈ మంత్ ఈ బంపర్ ఆఫర్ మీరు ఖచ్చితంగా అచీవ్ చేయండి. అది నా మనస్ఫూర్తిగా నేను దేవుడితో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సైనింగ్ ఇన్. మీట్ యూ నెక్స్ట్ సండే విత్ అనదర్ గ్రేట్ లీడర్షిప్ టాపిక్ అండ్ కొన్ని వండర్ఫుల్ ఇంకా టాపిక్స్ నేను తీసుకొని వస్తున్నాను మీ అందరి కోసం. సో గాడ్ బ్లెస్ యూ ఆల్, టేక్ కేర్, ఐ లవ్ యూ ఆల్, గుడ్ ఐఎంసీ, బై బై.